ఎస్, ఈరోజు ఇంకో ఇన్నోవేటర్ గురించి మనం మాట్లాడుకుందాం. ఒక్క 30 సెకండ్స్ ఒకసారి అందరికి నోటిఫికేషన్ వెళ్ళాక వాళ్ళందరూ లైవ్ లో జాయిన్ అయ్యాక మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ఈ రోజు మన ఇన్నోవేటర్ కూడా మనతో రెడీగా ఉన్నారు. ఎస్, ఒక్క సెకండ్ ప్లీజ్ వెయిట్. నో ఇష్యూ నిఖిల్, అందరికి నోటిఫికేషన్ వెళ్తుంది కాబట్టి ఒక నిమిషం మనం జస్ట్ 1 minute లో మనం స్టార్ట్ చేయొచ్చు. ఫేస్బుక్ లో కూడా చాలా మంది లైవ్ లోకి వస్తున్నారు. ముజ్జు షేక్, గుడ్ ఈవినింగ్. సుధీర్ గారు, ఐ థింక్ ఆదిశంకర స్టూడెంట్. ముజ్జు షేక్, థ్యాంక్ యూ అండి. రమణ్ జీ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. శిరీష గారు, గుడ్ ఈవినింగ్. మాధురి కరేర్ల గారు, గుడ్ ఈవినింగ్ మ్యామ్. మొన్న మీరందరూ శ్రీజ సెషన్ ఎంతమంది విన్నారు ఒక్కసారి చాట్ బాక్స్ లో పెడతారా? ఫేస్బుక్ లో చూసే వ్యూవర్స్ ఎవరైతే శ్రీజ సెషన్ అటెండ్ అయ్యారో వాళ్ళందరూ ఒక్కసారి చాట్ బాక్స్ లో, అదే 9th క్లాస్ స్టూడెంట్ ఒక అమ్మాయి, పిల్లలందరికీ చాలా ఇన్స్పిరేషన్ గా వేరుశనగ పొట్టుతో తను పాట్ తయారు చేయడం మొదలు పెట్టింది. ఆ ఇన్నోవేషన్ గురించి మనం మాట్లాడుకున్నాం శ్రీజ. దానికి వెరీ గుడ్. ఇక్కడ కూడా చాలా మంది పిల్లలు మేము అటెండ్ అయ్యామని పెడుతున్నారు. ఐ థింక్ ఇక్కడ జూమ్ లో ఉండే వాళ్ళు మాత్రం ఎవ్వరూ మిస్ అవ్వలేదు. అలాగే ఫేస్బుక్ లో కూడా మన గణప రమణ్జీ గారు చాలా మంది కూడా పెడుతూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. ఎస్ నిఖిల్, వన్స్ ఇట్ ఈస్ రెడీ, లైక్ మనం స్టార్ట్ చేద్దాం. ఇట్స్ రెడీ. రైట్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టుడేస్ ఆవిష్కార్ టాక్స్, ఎపిసోడ్ 7. ఈ రోజు మామూలుగా ప్రతి ఆవిష్కార్ టాక్స్ లో మేము తీసుకొచ్చే ఇన్నోవేటర్స్ కూడా మనకి ఏదైతే రిసోర్సెస్ ఉన్నాయో ఆ రిసోర్సెస్ ని ఎలా ప్రాపర్ గా యూజ్ చేసుకోవాలి. ఇక్కడ చాలా మందికి ఏంటంటే మనం రిసోర్సెస్ లేవు అంటున్నాం, ఉన్న రిసోర్సెస్ మనమే నాశనం చేసుకుంటూ ఉన్నాం. కానీ ఇక్కడ వచ్చే ప్రతి ఇన్నోవేటర్ కూడా మనం ఉండే రిసోర్సెస్ ని అవి వేస్ట్ చేయకుండా దాన్ని ఇంకా ప్రాపర్ గా ఎలా యూజ్ చేసుకోవచ్చు, దాన్ని రీసైకిల్ ఎలా చేయొచ్చు అని ఒక్కొక్క ఇన్నోవేటర్ నుంచి ఒక్కొక్క లెసన్ మనం నేర్చుకుంటున్నాం. అందులో భాగంగా ఈ రోజు మనకి ఇంకొక పాప, తను స్కూల్లో చదువుతుంది, అది జెడ్పిహెచ్ స్కూల్లో చదువుతుంది. కానీ స్టిల్ ఒక రైతు సమస్యని, తన ఇంట్లో వాళ్ళ సమస్యను తెలుసుకొని ఎలా అయినా దీనికి పరిష్కారం కనిపెట్టాలి. ఈ రోజు రైతుల సమస్యలు ఎవరికి ఎక్కువ తెలుస్తాయంటే, మామూలుగా మనకంటే సిటీలో పెరిగే వాళ్ళకంటే ఆల్రెడీ విలేజెస్ లో లేకుంటే వాళ్ళ వాతావరణంలో ఉండే వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంటాయి సమస్యలు. ఈ రోజు మనకంటే వాళ్ళకి ఎక్కువ సమస్యలు తెలిసిన ఆ సమస్యల పరిష్కారం కనిపెట్టాల్సింది కూడా చదువుతో లేకుంటే కొద్దిగా నాలెడ్జ్ పెంచుకొని దానికి పరిష్కారం కనిపెట్టాలని చెప్పి ఈ రోజు ఒక పాప చేసే ప్రయత్నమే, ఆ పాపే ఒక ఇన్నోవేటర్ గా మారి మనకి ఈ రోజు గెస్ట్ స్పీకర్ గా వచ్చారు. షీఈస్ నన్ అదర్ దాన్ రాజాంజలి. తండ్రి కష్టాన్ని చూసి ఆ కష్టం ఎప్పటికైనా నా వల్లైనా, నేను తీసుకున్న ఒక ఇనిషియేటివ్ వల్ల ఆ కష్టం మా తండ్రి పడకూడదు, దాని ద్వారా ఇంకా చాలా మంది రైతులకు కూడా అలాంటి కష్టం రాకూడదని చెప్పి తను స్కూల్లో చదువుతున్న టైంలో నుంచి ఆ ఒక్క సమస్యని, మనకి చాలా మంది ఇన్నోవేటర్స్ చెప్తూనే ఉన్నారు, సమస్యని ప్రాపర్ గా ఐడెంటిఫై చేసి సమస్యని వేరే యాంగిల్లో చూస్తే మీకు సొల్యూషన్ వస్తుందని చెప్పారు కదా. ఈ రోజు అదే విషయం గురించి మనతో డిస్కస్ చేయడానికి జెడ్పిహెచ్ స్కూల్లో చదువుతున్న ఒక స్టూడెంట్ మనతో పాటు ఉన్నారు. ఇంటింటా ఇన్నోవేటర్ ప్రోగ్రామ్ లో, మిగతా ఎన్నో ప్రోగ్రామ్స్ లో తను చేసిన ఇన్నోవేషన్ ని ప్రెజెంట్ చేయడం, మంచి అప్రిసియేషన్ కూడా పొందింది. సో తనని ఈ రోజు మనం గెస్ట్ స్పీకర్ గా ఇన్వైట్ చేసాం. సో పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు ఇన్వైట్ our today's speaker. She is none other than Rajanjali. Rajanjali, welcome to Avishkar Talks. 1 second. Rajanjali, నువ్వు అన్మ్యూట్ చేసుకోవచ్చమ్మా. ఒక్క సెకండ్, ఐ థింక్ నేను కోహోస్ట్ ఇస్తున్నానమ్మా. ఒక్క సెకండ్. రాజాంజలి, వీడియో ఆన్ చేయమ్మా. వీడియో ఆన్ చేసి అన్మ్యూట్ చేసుకోవచ్చు. అక్కడ విలేజ్ లో సిగ్నల్ లేకపోయినా మేము అడగంగానే, మీకు తెలుసు కదా విలేజెస్ లో నెట్ సిగ్నల్ ఎలా ఉంటుందో. ఎస్ తల్లి. How are you, sir? I'm doing good, తల్లి. Thank you. How are you? I'm fine, sir. Fantastic. 1 second. ఎస్ తల్లి, అసలు నువ్వు మామూలుగా
ఏ ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసావు? మీ నాన్నగారు మామూలుగా రైతుగా పనిచేస్తున్నారని చెప్పి నువ్వు నాకు ఇందాక ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆ సమస్యను నేను డిఫరెంట్ గా ఆలోచించాను సార్ అని చెప్పి అన్నావు కదా. ఏ ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసావు? ఏ ప్రాబ్లమ్ మీద వర్క్ చేసావు తల్లి? ఎస్ సార్. అంటే మా పేరెంట్స్ అగ్రికల్చర్ లేబర్స్. మేము పొలం కౌలుకు తీసుకొని పత్తి మరియు వరి, మొక్కజొన్న వంటి పంటలను పండిస్తున్నాం. పంట చేతికొచ్చే టైంలో ఈ కోతులు లేదా మిడతలు పంటలపై దాడి చేసి విపరీతమైన నష్టం కలిగించడం వల్ల మా పేరెంట్స్ బాధపడటం చూసి దీనికి ఎలాగైనా పరిష్కారం కనుక్కోవాలనుకున్నాను. నాకు కావాల్సిన సమాచారాన్ని గూగుల్లో సెర్చ్ చేశాను. అలాగే ఈ సమస్యను మా సార్ గారితో పంచుకొని మా సార్ గారి సహకారంతో ఈ ప్రాజెక్ట్ ని రూపొందించడం జరిగింది సార్. గ్రేట్ అండి. వ్యూవర్స్ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. పాప విలేజ్ లో ఉన్నారు, తనకు అస్సలు సిగ్నల్ లేదు, కానీ స్టిల్ షీఈస్ ట్రైయింగ్ హర్ బెస్ట్. దయచేసి కొద్దిగా కోఆపరేట్ చేయండి ఫేస్బుక్ లో చూసే వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే అక్కడ సిగ్నల్ లేని పక్షంలో మనందరం ఏమీ చేయలేం టెక్నికల్ గా, బట్ తన ఇన్ఫర్మేషన్ మాత్రం మనందరికి బాగా హెల్ప్ అవుతుంది. సో తల్లి, ఇప్పుడు నువ్వు తీసుకున్న ఆ సమస్య ఏంటి, దానికి నువ్వు కనిపెట్టిన ఇన్నోవేషన్ ఏంటి, దాని గురించి ఒకసారి ఆ ప్రాజెక్ట్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తావా? అంటే మా పేరెంట్స్ సమస్యని నేను ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేను ఈ ప్రాజెక్ట్ ని తయారు చేయడం జరిగింది సార్. ఎస్ తల్లి. దిస్ ఇస్ మై ప్రాజెక్ట్ సార్. రాజాంజలి, నీ వీడియో రావట్లేదమ్మా, ఒక్కసారి మళ్ళీ వీడియో ఆఫ్ చేసి ఆన్ చేస్తావా? ఓకే మేబీ నెట్ సిగ్నల్ లేనట్టుంది. ఎస్ సార్. ఇక్కడ విలేజ్ లో నెట్ ప్రాబ్లమ్ సార్. బట్ స్టిల్ యు ఆర్ ట్రైయింగ్ యువర్ బెస్ట్ తల్లి. ఎస్ సార్. ఎస్ దిస్ ప్రాజెక్ట్ సార్. ఓకే తల్లి, ఏంటది కొద్దిగా అది ఎక్స్ప్లెయిన్ చేస్తావా ఒక్కసారి? మై ప్రాజెక్ట్ నేమ్ ఇస్ లో కాస్ట్ వైల్డ్ బోర్ మంకీ మెనెస్ట్ ప్రివెన్షన్ మిషన్. ఈ ప్రాజెక్ట్ ఎలా యూజ్ అవుతుందంటే ఫార్మర్స్ తమ పొలాలను మిడతలు మరియు అడవి పందుల బారి నుండి కాపాడుకోవచ్చు. అలాగే దీన్ని చిన్న చిన్న మార్కెట్స్ లో సెట్ చేసుకొని మార్కెట్స్ ని కూడా రక్షించుకోవచ్చు. అలాగే నేను దీనికి యూజ్ చేసిన మెటీరియల్ ఒక ట్రాన్సిస్టర్, ట్రాన్స్ఫార్మర్, దాని స్పీకర్లు, ఒక రాజాంజలి, ఒక్కసారి లేకుంటే వీడియో ఆఫ్ చేసే తల్లి. వీడియో ఆఫ్ చేసి నువ్వు నార్మల్ గా చెప్పేసి, ఎందుకంటే మళ్ళీ డిస్కనెక్ట్ అవుతుంది. ఎస్ సార్. సంపత్ సార్, ఆర్ ఇదే? సార్ మీరు కొద్దిగా ఇన్పుట్ ఇస్తారు లేకుంటే ఈ లోపల ప్లీజ్. సంపత్ గారు ఎవరంటే, ఇప్పుడు పాపకు ఐడియా వచ్చాక సంపత్ సార్ వాళ్ళ ఫ్యాకల్టీ వాళ్ళందరూ సపోర్ట్ చేశారని, దాంట్లో ఈ రోజు భాగంగా వాళ్ళ టీచర్ కూడా ఇక్కడ ఉన్నారు. సార్ ప్లీజ్ మీరు మీ ఇన్పుట్స్ ఇవ్వండి సార్ ఈ లోపల పాప. యాక్చువల్ గా డ్యూ టు లాక్డౌన్ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళలేకపోయాను. వాళ్ళ ఏరియా మాది ఏంటంటే కొంచెం ఇండస్ట్రియల్ ఏరియా, అంటే కోల్ మైన్స్ చాలా ఉంటాయి. ఈ ఓపెన్ కాస్ట్ లో ఉన్నటువంటి మట్టి కుప్పల వల్ల మేము చాలా లోతులో ఉంటాం, కొంచెం డెప్త్ ఏరియాలో ఉంటాం, కాబట్టి సిగ్నల్స్ చాలా వీక్ గా ఉంటాయి. అందుకని చెప్పేసి అమ్మాయి టెక్నికల్ ప్రాబ్లం వల్ల చక్కగా మాట్లాడలేకపోతా ఉంటారు. యాక్చువల్ గా ఈమె 7th క్లాస్ లో ఉన్నప్పుడే చాలా ఇన్నోవేటివ్ గా ఆలోచించేటువంటి ఒక మంచి క్లెవర్ గర్ల్, క్లాస్ లోపల ఒక మంచి టాప్ మోస్ట్ లో ఉంటది. ఈమెకు ఉన్నటువంటి ఇంకొక ఇన్నర్ ఎబిలిటీ ఏంటంటే ఏకసంతాగ్రహి. ఏదైనా ఒక విషయాన్ని మనం చెప్పిన వెంటనే క్యాప్చర్ చేయగలదు, మళ్ళీ తిరిగి అలానే ఒళ్ళు పోకుండా చక్కగా చెప్పగలదు. తెలుగు లిటరేచర్ మీద ఈ అమ్మాయికి మంచి పట్టు ఉంది, చక్కగా కవిత్వాలు రాయగలదు. మళ్ళీ అలానే బాలరామాయణము, మహాభారతం లాంటి వాటిలో స్టేజ్ ఆర్టిస్ట్ కూడా ఈ అమ్మాయి. ఇలా చాలా చాలా ఈమెకు ఎబిలిటీస్ ఉన్నాయి సార్, మల్టిపుల్ ఎబిలిటీస్ అన్నట్టు ఈ అమ్మాయి. సో ఇక ఒక రోజు ఏమైందనంటే, ఈ అమ్మాయి ఏమంటే రాజస్థాన్ లో లేకపోతే ఉత్తరప్రదేశ్ లో ఈ ముడతల దాడి చేసినప్పుడు అక్కడ ఈ డీజే సౌండ్స్ తోని లేకపోతే పోలీస్ జీప్ సైరన్స్ తోని వాటిని పాలదోలేటువంటి ప్రయత్నం చేసేటువంటి అంశానికి గురించి బాగా ఆలోచించి, అలానే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ పడేటువంటి బాధలతో కూడా, సార్ ఊరికే ఈ మిడతలు అడవి పందులు వచ్చినప్పుడు మనం ఈ శబ్దాలు చేస్తా ఉండడం కంటే వాటిని ఏదైనా వాయిస్ రికార్డ్ చేసి ఎన్నిసార్లు చేస్తాం, అవి వచ్చేటువంటివి మనకు తెలియదు, వచ్చి నాశనం చేసే తర్వాత మనకి మళ్ళీ వెళ్తా ఉంటాయి. మరి అలాంటప్పుడు ఈ వాయిస్ ని మనం రికార్డ్ చేసేసి అవి రాగానే వచ్చినప్పుడు ఈ సౌండ్ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది కదా అని ఒక అద్భుతమైన థాట్ తో వస్తే నిజంగా నాకు చాలా వండర్ఫుల్ అనిపించింది. ఒక 7th క్లాస్ చదివేటువంటి అమ్మాయి ఒక ప్రాబ్లం కి ఈ విధంగా ఇన్నోవేటివ్ గా ఆలోచించి నా దగ్గర రావడం. ఇంకా మా స్కూల్లో ఏం చేస్తామంటే సైన్స్ యాక్టివిటీస్ పైన చాలా ఫోకస్ చేస్తూ ఉంటాం. స్కూల్లో టీం వర్క్ చాలా బాగుంటుంది, హెచ్ఎంస్ చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అదే విధంగా మేము స్టూడెంట్స్ కి చెప్పేటువంటి కోణం పైన ఎక్కువగా మేము ఎక్స్పెరిమెంటల్ ఓరియంటేషన్ గా తీసుకుంటూ ఉంటాం. సో అది పిల్లల్లో చాలా ఇన్బిల్ట్ అయిపోయింది. సైంటిఫిక్ టెంపర్, సైంటిఫిక్ యాటిట్యూడ్ బాగా డెవలప్ అయిపోయింది. పిల్లలు
వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలే కాదు, ఎన్విరాన్మెంట్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఒక సొల్యూషన్ చెప్పే విధంగా వాళ్ళ ఆలోచనలు ఉండాలి అనేటువంటి విధంగా మేము ఇక్కడ టీచ్ చేయడం జరిగింది. అదే పిల్లలకి చాలా బెనిఫిట్ అయింది. అమ్మాయి మా దగ్గర రావడం నిజంగా బయాలజీ మేడం అయితేనేమి, నేనైతేనేమి చాలా సర్ప్రైజ్ అయిపోయాను. అరే ఇంత మంచి ఐడియాతోనే వచ్చేసింది, దీన్ని టెక్నికల్ గా మనం ఏమైనా సొల్యూషన్ చెప్పవచ్చా అని చెప్పేసి, మరి అమ్మ నువ్వు ఏం చేసావు, ఇంకా ఇంటర్నెట్ లో సెర్చ్ చేశాను సార్. ఏం సెర్చ్ చేశారు తల్లి అని అంటే, ఈ మిడతలు గాని అడవి పందులు గాని మా ఊళ్ళో ఈ డ్రమ్స్ కే కాకుండా మా తాతలను అడిగి తెలుసుకున్నాం సార్. పులులు, సింహాలు, కుక్కల అరుపులకు, అడవి పందుల అరుపులకు కూడా ఇవి పారిపోతాయని చెప్పే విషయాన్ని మాకు తెలుసుకున్నాను. సో ఒక మెమరీ కార్డ్ లేకపోతే ఎందులో వాటిని రికార్డ్ చేసేసి అవి రాగానే ఈ శబ్దాలు వచ్చే విధంగా మనం చేసినట్లయితే ఈ శబ్దాలకు అవి భయపడి పారిపోతాయి కదా అన్నట్టు ఒక అద్భుతమైన ఆలోచన నా దగ్గరికి వస్తే దానికి టెక్నికల్ గా మేము ఒక సపోర్ట్ తీసేసుకొని దీన్ని డిజైన్ చేయడం జరిగింది. కంప్లీట్ ఆలోచన అంతా కూడా అమ్మాయితోనే వచ్చేసి. గ్రేట్ సార్, గ్రేట్ సార్. ఇప్పుడు తను చేసిన ఇన్వెషన్ లో మామూలుగా మిడతలు రాగానే ఈ సౌండ్ అంటే ఇక్కడ పెట్టిన సెన్సార్ ఆ సౌండ్ ని అబ్జర్వ్ చేసుకొని ఇమీడియట్ గా సౌండ్ క్రియేట్ చేస్తుందా? అవును సార్. ఈ సెన్సార్ అంటే నేను ఏం చేసామంటే, మాకు సైన్స్ డే అప్పుడు, మ్యాథ్స్ డే అప్పుడు గెస్ట్ టీచర్స్ ని మేము స్కూల్ కి ఇన్వైట్ చేస్తా ఉంటాం. ఒక రోజు సైన్స్ డే అప్పుడు మా డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి సర్చ్ మల్లేశం సార్ అని అండ్ సెన్సార్ మల్లేశం అని కూడా అంటూ ఉంటారు. ఆయన రకరకాల సెన్సార్స్ ఏ విధంగా పనిచేస్తాయనే దాని మీద ఒక 2 hours క్లాస్ తీసుకున్నారు. ఆ ఎక్స్ప్లెనేషన్ లోపల, ఆయన లెక్చర్ లోపల బాగా వినేసి చక్కగా మళ్ళీ తిరిగి ఎక్స్ప్లెయిన్ చేస్తే అమ్మాయి గ్రేట్. ఏ సెన్సర్ ఎప్పుడు వాడవచ్చు ఏంటి అనేటువంటిది. సో దానికోసం ఈ సెన్సర్ అనేటువంటి టాపిక్ కూడా సార్ మీ వాయిస్ వస్తుంది సార్, వస్తుంది ఇప్పుడు వస్తుంది. ఎంత దూరం నుంచి అయినా కూడా డిటెక్ట్ అవుతుంది కదా. మనం మిడతలు రాగానే ఒక సెన్సార్ ని దీనికి అటాచ్ చేసేసుకుందాము. అవి ఒక 7 meters 6 meters డిస్టెన్స్ లో ఉండగానే ఈ సెన్సర్ అబ్జర్వ్ చేసేసుకొని ఇమీడియట్ గా ఆడియో బోర్డ్ కి సిగ్నల్స్ పంపించినట్లయితే ఆడియో ప్లే అవుతుంది కదా అన్నట్టు ఆలోచనతో వచ్చేసి, యాక్చువల్ గా ఏ ఇన్స్ట్రుమెంట్ ఎట్లా పనిచేస్తామో 7th or 8th స్టాండర్డ్ ఏ ఈక్విప్మెంట్స్ ఎలా పనిచేస్తామో తెలియదు. బట్ ఒక కాంపోనెంట్ యొక్క యూజెస్ తెలుసు, వాటిని అసెంబ్ల్ చేస్తే ఏం అవుట్పుట్ వస్తున్నటువంటి ఆలోచన మాత్రం ఆ అమ్మాయికి వచ్చింది. యాక్చువల్ గా ఈ సెన్సర్ సర్క్యూట్ ఇవన్నీ 7th 8th క్లాస్ లేదా అలాంటి సైన్స్ టీచర్ నాకు కూడా ఆ సర్క్యూట్స్ ఎలా ఇవ్వడో తెలియదు. ఒక టెక్నికల్ సపోర్ట్ తీసుకున్నాం వాస్తవాన్ని. నాకు ఇది అవసరము, ఇట్లా చేయాలి డిజైనింగ్ అంతా మేమే చేసేస్తాము. బట్ కనెక్షన్స్ మాత్రం ఒక టెక్నీషియన్ హెల్ప్ తీసుకున్నాడు ఇక్కడ, అది కూడా వాళ్ళ బ్రదర్. గ్రేట్ సార్. ఇదే టైమ్స్ ఆఫ్ ఇండియా టైమ్స్ లో ఆర్టికల్ కూడా వచ్చింది ఆల్రెడీ తను చేసిన ఇన్నోవేషన్. సార్ పాప ఏం చదువుతుంది సార్? ఎన్నో క్లాస్ చదువుతుంది? ఇది ఎప్పుడు ఐడియా వచ్చింది? ఈమె 8th క్లాస్ లో ఉన్నప్పుడు మేము దీన్ని ఇంప్లిమెంట్ చేసాము. బట్ 7th క్లాస్ ఎండింగ్ లో మా సమ్మర్ లోపల నాతో షేర్ చేసుకున్నాము. 7th క్లాస్ ఏప్రిల్ మంత్, బట్ 8th క్లాస్ లో మేము ఇంటింటా ఇన్నోవేటర్ లో పార్టిసిపేట్ అయ్యాం. అంటే ఆగస్టు 7th ఏప్రిల్ మే సమ్మర్ 7th అయిపోతా ఉంది. అంటే ఒక ఎన్ని మంత్స్ పట్టింది సార్ ఇది మొత్తం చేయడానికి? ఈ ప్రాసెస్ చేయడానికి 2 months పట్టింది వాస్తవానికి. ఎందుకంటే అమ్మాయి ఆలోచన, నేను అప్రోచ్ అవడం, ఇప్పుడు మనకి కోవిడ్ ఉంది 2000 లోపల, ఇవన్నీ మనకు కొంచెము అవరోధాలు ఏర్పడ్డాయి. అయినా కూడా ఈ అమ్మాయి థాట్ ఎలా అయినా కూడా ముందుకు తీసుకెళ్ళాలి. ఫస్ట్ ఆమె యొక్క థాట్ ఏంటంటే, నేను రైతులకి ముఖ్యంగా మా పేరెంట్స్ కి సపోర్టివ్ గా ఉండాలి సార్. ఈ మిషన్ ని నేను 2 పొలాల మధ్యలో పెట్టుకుంటే మా పొలంకే కాదు మిగతా కొంచెం పేద బీద రైతులకు కూడా యూస్ఫుల్ గా ఉంటుంది కదా. ఒక్కరు ఇన్వెస్ట్ చేస్తే చాలు, నలుగురికి యూజ్ అవుతా ఉంది. ఇలాంటి ఇన్నోవేషన్స్ మీద నాకు మంచి గ్రిప్ ఉంది, నేను యూజ్ చేస్తాను, నేను కంపల్సరీ నాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి నా దగ్గర రావడం నిజంగా నాకు చాలా బాగా అనిపించింది. టెక్నికల్ గా దీనికి ఎంత దూరమైనా వెళ్దామమ్మా, నువ్వేం బాధపడకని చెప్పేసి చేయడం జరిగింది. మాకు ఈ TSIC ద్వారా ఇంటింటా ఇన్నోవేటర్ లో పార్టిసిపేట్ అయ్యే అవకాశం వచ్చింది. JS రంజన్ సార్ ద్వారా అయితేనేమి, KTR సార్ ద్వారా అయితేనేమి ఒక మంచి ప్రోత్సాహమే జరిగింది. గుర్తింపు అయితే వచ్చింది సార్. ఈ అమ్మాయి పేరు గుర్తు పెట్టుకున్నారు సార్స్. ఇలానే ఒక మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. చాలా ఎలక్ట్రానిక్ మీడియా స్కూల్ కి రావడం జరిగింది. ఈటీవీ నుంచి దాదాపు ఒక గవర్నమెంట్ స్కూల్ కి ఇన్ని ఎలక్ట్రానిక్ న్యూస్ ఛానల్స్ వచ్చినాయి అనేటువంటిది ఇండియాలో ఏమైనా స్కూల్ ఉందంటే మాదే కావచ్చు. ఒక 12 న్యూస్ ఛానల్స్ వచ్చాయి సార్. ఈటీవీ నుంచి 6 TV 9 TV వరకు, TV 9 వరకు న్యూస్. ఈ అమ్మాయి ఇంటర్వ్యూ గురించి ఇంకా ఒకటి సార్, ఒక అద్భుతం అంటే మాకు చాలా చాలా బాగా అనిపించిన నచ్చిన విషయం ఏంటంటే, ఆంధ్రజ్యోతిలో నవ్యాలో ఒక ఐటెం వచ్చింది ఈ అమ్మాయి గురించి. అది USA లో ఉన్న ఒక డోనర్ చదివి ఇంప్రెస్ అయిపోయి ఈ అమ్మాయికి హెల్ప్ చేద్దామని చెప్పేసి ఒక $150 డొనేట్ చేయడం జరిగింది. అలానే ఈమె ఫర్దర్ స్టడీస్ కూడా హెల్ప్ఫుల్ గా ఉంటానని చెప్పేసి అనడం కూడా జరిగింది. ఎస్ సార్. సార్ ఇంకెవరో ఫ్యాకల్టీ కూడా జాయిన్ అవుతున్నారు. రాజాంజలి కూడా జాయిన్ అయింది. అమ్మా రాజాంజలి. హలో సార్. సార్ ఇక్కడ పెయిన్ వస్తుంది సార్, అందుకే నెట్వర్క్ వెళ్తుంది.
తల్లి పర్లేదు తల్లి, నువ్వు అసలు నిన్ను ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నావు, బట్ స్టిల్ నువ్వు కనపడితే, ఎందుకంటే ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నువ్వు చెప్పే మాటలు చాలా ఇన్స్పిరేషన్ ఉంటాయి. ప్లస్ సార్ కూడా ఇప్పుడు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రాజెక్ట్ గురించి మొత్తం. ఆయన కూడా ఎంత హ్యాపీగా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారంటే నిజంగా సూపర్. కానీ ఇప్పుడు ఇది ఎలా వర్క్ చేస్తుందంటే, ఇప్పుడు నాకు ఏదైనా చిన్న ఆపరేషన్ ఫంక్షన్ లాంటిది, ఇది సౌండ్ రాగానే వెంటనే మిడతలన్నీ వెళ్ళిపోవడం, కానీ ఇలా మీరు ప్రాక్టికల్ గా చేశారు సార్, ఎలా ఉండింది? రాజంజలి నువ్వైనా సరే పర్లేదు, సార్ అయినా పర్లేదు, ఎవరైనా చెప్పండి. ఇది ప్రాక్టికల్ గా న్యూస్ ఛానల్స్ వాళ్ళు మా స్కూల్ వచ్చినప్పుడు చూసి చూపించాం సార్. ఇది 7 మీటర్స్ డిస్టెన్స్ నుంచి డిటెక్ట్ చేస్తుంది. అడవి పందులు కానీ ఇతర మనకి పంట పొలాలకు హాని చేసే ఎలాంటి క్రిమి కీటకాలైనా కూడా దూరంగా పారిపోవడం జరిగింది సార్. ఇది డే అండ్ నైట్ కూడా వర్క్ చేస్తుంది. అంటే మనకు అడవి పందుల దాడి సాధారణంగా రాత్రిపూట ఉంటుంది. ఈ సెన్సార్ నైట్ పూట కూడా డిటెక్ట్ చేయగలదు చాలా దూరం నుంచి. కాబట్టి మనం వాటి బాధ నుంచి ఈజీగా విముక్తి పొందవచ్చు. గ్రేట్ సార్. రాజంజలి నువ్వేమైనా చెప్పాలమ్మా? నెట్ ఇప్పుడు ఒక్కసారి మాట్లాడి చూడు, బాగా వస్తుందంటే పర్లేదు. ఎస్ సార్, నేను అదే ట్రై చేస్తున్నా సార్. నాకు కూడా చాలా మాట్లాడాలని ఉంది, ఇక్కడ నెట్వర్క్ ప్రాబ్లమ్ సార్. ఎస్. సో ఎలా అనిపించింది తల్లి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు? ఇప్పుడు మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అయ్యారు? మీ నాన్నగారికి నువ్వు ఇవ్వాలనుకున్న గిఫ్ట్ ఇచ్చేసావా? ఎస్ సార్, ఇచ్చేసాను. మా పేరెంట్స్ చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యారు సార్. ఇప్పుడు మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. మిడతలు, ఇలాంటి అడవి పందులు అన్ని పారిపోతున్నాయి. మేము ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం. గ్రేట్ తల్లి. ఇప్పుడు మీ పక్కన మామూలుగా మిగతా రైతులు కూడా వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ ఎవరన్నా మాకు చేసి ఇవ్వండి అలాంటప్పుడు వాళ్ళకి ఆ డివైస్ కాస్ట్ ఎంత పడుతుంది తల్లి నార్మల్ గా ఇప్పుడు నువ్వు చేసింది? ఐ థింక్ రాజంజలి నెట్ డిస్కనెక్ట్ అయినట్టుంది. ఇది చాలా ఇంటీరియర్ ప్లేస్. యాక్చువల్ గా మాకు మన స్టేట్ నుంచే కాకుండా పక్కన ఉన్న మరొక తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చాలా ఫార్మర్స్ ఫోన్ చేయడం జరిగింది, మాకు తయారు చేసి ఇస్తారా అది ఇది అని చెప్పేసి. వాస్తవానికి ఇది మనం అసెంబుల్ సార్. యాక్చువల్ గా నేను ఒక ఎలక్ట్రానిక్ షాప్ కి వెళ్ళి వాడి పడేసినటువంటి సౌండ్స్ కానీ లేకపోతే అవన్నీ తీసుకొని రావడం జరిగింది. తద్వారా మనకి అంటే వాళ్ళకి యూజ్ లేనటువంటి పని చేస్తూ వాళ్ళ పక్కకు పెట్టేసినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ తీసుకోవడం జరిగింది. ఆ సౌండ్ స్పీకర్స్ అయితేనేమి, యూఎస్బి బోర్డ్ అయితేనేమి, ఇప్పుడు ఆటో రిక్షాలో వాడేటువంటి యూఎస్బి పోర్ట్ వాళ్ళు పక్కకు పడేస్తూ ఉంటారు, అది తీసుకున్నాడు. ఇలా అన్ని గ్యాదర్ చేసేసుకొని వాటిని అసెంబుల్ చేయడం జరిగింది వాస్తవానికి. సో మామూలుగా కొత్త ఇన్స్ట్రుమెంట్స్ అవుతే ఇది ఒక 1500 కాస్ట్ అవుతుంది. మనము సెకండ్ హ్యాండ్ వాటితో అసెంబుల్ చేసాక 1200 అయింది. ఇంకా మనం బల్క్ గా వీటి తయారు చేస్తే మాత్రం 1000 రూపీస్ లో వీటి తయారు చేసుకోవచ్చు ఈజీగా. గ్రేట్ సార్. కానీ ఇది చాలా మంది రైతులకి ఇదే పెద్ద సమస్య. దీన్ని మా చాలా చిన్న వయసులో పాప ఐడెంటిఫై చేసి అది మళ్ళీ మీ దగ్గరికి తీసుకురాగానే మీరందరూ దానికి తనకి ఏదైతే కావాలో ఆ ప్రోత్సాహం కానీ, మెటీరియల్స్ కానీ, లేకుంటే తనకి నాలెడ్జ్ కానీ అన్ని ప్రాపర్ గా ఇవ్వడం నిజంగా చాలా గొప్ప విషయం సార్. ఇంకా డిఫరెంట్ గా ఇంకేమైనా ప్లాన్ చేస్తున్నారు సార్ దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి? కానీ దీనికి మీకు ఎటువంటి సపోర్ట్ కావాలి ఇంకా? ఇది నెక్స్ట్ లెవెల్ అంటే సార్, ఇప్పుడు మనం ఇది ప్రోటోటైప్ లానే చేయడం జరిగింది. యాక్చువల్ గా దీన్ని మామూలుగా మనం భారీ ఎత్తున చేసినట్లు అయితే మాత్రం కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది. కానీ ఒక్క ఇన్స్ట్రుమెంట్ తోని 4 లేదా 5 రైతులు మాత్రం ఈజీగా వాడుకోవచ్చు. దీని ఈక్విప్మెంట్స్ మనం స్ట్రెంథెన్ చేసినట్లు అవుతాయి. ఖర్చు అవుతుంది ఒక 3000, 5000 వరకు ఈక్విప్మెంట్స్ ఖర్చు. సో అలా చేసినట్లు అవుతాయి. 5000 ఇప్పుడు మనకి చేతికి వచ్చిన పంట నష్టపోవడం కంటే ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే ఇది ఒక 10 years, 12 years వరకు వాడుకోవచ్చు. అలా ఒక్కరైతే కాకుండా ఒక 4-5 రైతులు కలిసి దీన్ని వాడుకోవచ్చు చుట్టుపక్కల. అంత యూస్ఫుల్ గా ఉంటుంది. సో ఒక దగ్గర మధ్యలో 4 పొలాల మధ్యలో పెట్టుకున్నా కూడా అన్నిటికీ ఒకేసారి వచ్చే విధంగా అందరికి ఒక రేడియస్, ఒక సెంటర్ లో పెట్టుకున్నట్లయితే ఒక 7 meters రేడియస్ వరకు ఇప్పుడున్నటువంటి నేను తయారు చేసిన ప్రోటోటైప్ పనిచేస్తుంది. ఇంకా దీన్ని స్ట్రెంథెన్ చేసినట్లయితే 4-5 ఎకరాల వరకు కూడా ఈ వాయిస్ వెళ్ళిపోతుంది సార్. యాక్చువల్ గా మా దగ్గర ఏంటంటే ఈ కోతులను బెదిరించడానికి టపాసులు కాలుస్తూ ఉంటారు సార్. అవి ఎగిరిపోయి వచ్చి పక్కన గడ్డి వాము మీద పడడము, అగ్ని ప్రమాదాలు జరిగే ప్రమాదం, మళ్ళీ వచ్చిన ప్రతిసారి పేల్చాలంటే ఒక మనిషి అక్కడ కాపలా ఉండాలి. సో మేము మా వాయిస్ కూడా ఈ మెమరీ కార్డ్ లో రికార్డ్ చేయడం జరిగింది. అది వినడానికి చాలా భరించలేము ఆ నాయిస్ ని. అలాంటిది హ్యూమన్ బ్రెయిన్ కి కొంచెం సిమిలర్ గా ఉన్నటువంటి మంకీస్ అన్ని కూడా పారిపోతా ఉన్నాయి. మేము ప్రాక్టికల్ గా మేము చేసి చూపించడం కూడా జరిగింది కేటీఆర్ సార్ కి వీడియో. గ్రేట్ సార్, చాలా ఇంప్రెస్ అయ్యారు. సార్ చెప్పండి సార్. మాకు డిస్ట్రిక్ట్ లో ఎలా ఉంటుందంటే మా డిఈఓ సార్ పి జగన్మోహన్ రెడ్డి సార్ గారు అయితేనేమి, జిల్లా సైన్స్ అధికారి పి రవినందన్ రావు గారు, అలానే ఎన్సిఎస్సి కోఆర్డినేటర్ కే శ్రీన్ సార్, మూలనరేష్ సార్, వీళ్ళందరూ మాకు డిస్ట్రిక్ట్ బాడీకి మంచి సైన్స్ ఆఫీసర్ సార్. వీళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లల్లో ఉన్నటువంటి ఎబిలిటీస్ ని బయటకు తీసుకురావడం కోసం మాత్రం వీళ్ళు నిరంతరము ప్రోత్సహిస్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళని, టీచర్స్ ని, అలానే పిల్లల్ని కూడా చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఒక మంచి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తూ ఉంటారు సార్.
గ్రేట్ సార్. సార్ ఇక్కడ ఒక ఫేస్బుక్ లో ఒకరు అడిగారు సార్, గణప రామన్జీ గారు అని చెప్పేసి. ఆయన ఏమడిగారంటే ఇది ఎన్ని ఎకరాల వరకు, అంటే ఒక డివైస్ మామూలుగా ఎన్ని ఎకరాల వరకు మనకు ప్రొటెక్ట్ చేస్తుందని అడుగుతున్నారు సార్. నేను ఇప్పుడే చెప్పాను సార్, ప్రోటోటైప్ కాబట్టి ఇది ఒక ఎకర్కి అయితే ఇప్పుడైతే పనిచేస్తుంది సార్ 1200 రూపీస్ లోపల. ఓకే, ఇది ఇన్స్ట్రుమెంట్ ఎంత స్ట్రెంగ్ చేసినట్లు అయితే మాత్రం మనము ఒక 3-4 ఎకర్స్ వరకు దీన్ని వాడుకోవచ్చు. అంటే సౌండ్ Okay. వాల్యూమ్ పెంచడము, మెమరీ కార్డ్ స్పాన్ పెంచడము, డివైస్ యొక్క స్ట్రెంత్ చేయడము, సౌండ్ బాక్సెస్ యొక్క వాల్యూమ్ పెంచుకోవడం, ఇవన్నీ ఉంటాం. నేను జస్ట్ ఒక ప్రోటోటైప్ లాగా తయారు చేసుకున్నాం ఇప్పుడు. గ్రేట్ వర్కింగ్ సార్, మోడల్ గ్రేట్ సార్. 360 really డిగ్రీస్ లో ఎటువైపు నుంచి దాడి చేసినా కూడా ఇవి డిటెక్ట్ చేయగలదు సెన్సర్. నైస్ సార్. ఇది మామూలుగా ఇప్పుడు ఎక్కడెక్కడ అంటే ఇది కేవలం మీ ఊర్లో వరకే ప్రోటోటైప్ ప్రెజెంట్ చేశారా, లేకుంటే ఎన్ని కాంపిటీషన్స్ మీరు ఇప్పుడు దాకా ప్రెజెంట్ చేశారు సార్? మీరు ఇంటింటి ఇన్నోవేటర్ లో ప్రెజెంట్ చేశారు, ఇంకెక్కడెక్కడ ప్రెజెంట్ చేశారు అది కూడా చెప్పండి సార్ ఒకసారి. ఇంకోటి భరోసా యంగ్ సైంటిస్ట్ ఇండియాలో కూడా మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది. అది నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్. దాంట్లో ఈ అమ్మాయికి ఫస్ట్ ప్లేస్ రావడం జరిగింది. గ్రేట్ సార్. మాకు కరీంనగర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఈ అమ్మాయికి ఆనర్ కూడా చేయడం జరిగింది కరీంనగర్ లో. ఇది మన లాస్ట్ సైన్స్ డే రోజు. నైస్ సార్. అలానే మా దగ్గర ఉన్న సింగరేణి వాళ్ళు కూడా ఈ అమ్మాయి యొక్క ఈ ఇన్నోవేటింగ్ బాగా చూసి ఇంప్రెస్ అయిపోయి, ఆ సింగరేణి మేనేజర్ వాళ్ళు కూడా ఈ అమ్మాయికి ఒక 6000 రూపీస్ డొనేట్ చేయడం జరిగింది. చాలా పూర్ ఏరియా అని చెప్పేసి, రూరల్ ఏరియా నుంచి వచ్చింది అమ్మాయి అని చెప్పేసి ఆమెను ఎంకరేజ్ చేసేటువంటి కోణం లోపల సింగరేణి మేనేజ్మెంట్ కూడా ఈ అమ్మాయికి ఒక 6000 రూపీస్ డొనేట్ చేయడం. నైస్ సార్, నైస్ సార్. సార్ యాక్చువల్ గా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. యాక్చువల్ పాపం రాజాంజలి ఈ రోజు బికాస్ ఆఫ్ నెట్ ఇష్యూ, ఎందుకంటే అక్కడ ఏరియాస్ లో నెట్ చాలా ప్రాబ్లమ్ గా ఉంటుంది, మనందరికీ తెలుసు. పైగా హిల్ స్టేషన్ కి ఇంకా చాలా దిగువ ప్రాంతంలో ఉంటారని ఇప్పుడే సార్ చెప్తున్నారు. అందుకని కొద్దిగా సమస్య ఉంది. బట్ స్టిల్ సంపత్ గారు వచ్చి ఏదైతే పాప ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం. ఎస్ తల్లి. హాయ్ డియర్. మై బెస్ట్ సార్. ఇక్కడ నెట్వర్క్ ఇష్యూ బాగుంది. నో ఇష్యూ తల్లి, నో ఇష్యూ. ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్. సో ఇంకా నువ్వేమన్నా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు తల్లి? లైక్ ఎస్ సార్, అంటే ఇప్పుడు గర్ల్స్ అందరూ ప్రోత్సాహం లేదని అక్కడే ఆగిపోతూ ఉంటారు సార్. సో ఒకరు ప్రోత్సహించాల్సిన అవసరం లేదు సార్. ఫస్ట్ మనం ఒక అడుగు వేయాలి, తర్వాతే మనల్ని ప్రోత్సహించడానికి, మనల్ని చేయడానికి చాలా మంది వస్తారు సార్. అండ్ ఇన్నోవేషన్, ఒక ప్రాబ్లమ్ ని చూసి నేను దీన్ని సాల్వ్ చేయలేను అనుకోకూడదు సార్. ఫస్ట్ మనం దాని గురించి ఈ ప్రాబ్లం కి ఏదో ఒక సొల్యూషన్ ఖచ్చితంగా ఉంటుంది. సొల్యూషన్ అయితే లేకుండా ఉండలేదు. సో మన ఆ ప్రాబ్లం యొక్క సమస్యను, అంటే దాన్ని సర్చ్ చేసుకొని ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేయాలి. గ్రేట్ తల్లి. మామూలుగా మీకు ఇంటర్నెట్ సర్వీస్ కరెక్ట్ గా ఉండదు, ప్లస్ ఎటువంటి రిసోర్సెస్ కూడా మీ దగ్గర ఉండే టీచర్స్ కానీ ఆ రిసోర్సెస్ బేస్ చేసుకొని నువ్వు ఇంత ఈ వయసులోనే ఏ సెన్సార్ యూజ్ చేస్తే అది కరెక్ట్ గా వర్క్ చేస్తుంది, ఏది నేను నా ఆలోచనకి నా ప్రాబ్లం కి ఎలా చేస్తే సొల్యూషన్ వస్తుందని చెప్పి నీకున్న రిసోర్సెస్ తో నువ్వు క్రియేట్ చేసేది సార్. దట్స్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ తల్లి. బికాస్ నువ్వు ఇప్పుడే చెప్తున్నావు కదా, అమ్మాయిలైనా గర్ల్స్ అయినా సరే ఎవరైనా సరే ప్రాబ్లం వచ్చిందని ఆగిపోకుండా ఎవరు వచ్చి మనల్ని మోటివేట్ చేయరు, మనమే చేయాలని చెప్పి ఆ ఇంటెన్షన్, ఆ థాట్ మాత్రం చాలా మంచిది తల్లి. చాలా మంది అవి లేవని ఆగిపోతుంటారు. థ్యాంక్ యూ సార్. గ్రేట్ జాబ్ తల్లి. బట్ ఈసారి మళ్ళీ ఎప్పుడైనా నెట్ యాక్సెస్ ప్రాపర్ గా నీకు మొత్తం అవైలబుల్ గా ఉన్నప్పుడు ఈసారి మళ్ళీ మనం ఒక ఇంటర్వ్యూ సూపర్ స్కూల్ కోసం తీసుకుంటారు ఖచ్చితంగా. ఓకే సార్. సార్ అంటే నాకు ఎవరైనా సమానమే సార్. వాళ్ళ ఎంకరేజ్మెంట్ లేదని ఆడుకోకూడదు. ప్రయత్నమే విజయానికి మొదటి అడుగు. ఇలాంటి కొటేషన్ ని మనం పెట్టుకొని మనం ముందుకు వెళ్తే మనకు చాలా మంది ఎంకరేజ్ చేసే వారు వస్తారు, డిస్కరేజ్ చేసే వారు వస్తారు. మనం డిస్కరేజ్ చేసే వాళ్ళని పట్టించుకోకూడదు, ఎంకరేజ్ చేసే వాళ్ళని, అంటే వాళ్ళ ప్రోత్సాహాన్ని నమ్ముకొని మనమే ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు డిస్కరేజ్ చేసిన వాళ్ళకి మనం రేపు ఏంటో చూపించాలి. ఎస్ తల్లి, నిజంగా నువ్వు ఆల్రెడీ అది ప్రూవ్ చేస్తావు తల్లి నిజంగా. ఓకే సార్. సార్ అంటే నాకు ఫ్యూచర్ లో చాలా గోల్స్ ఉన్నాయి. చెప్తల్లి. నేను ఒక రైటర్ ని కావాలనుకుంటున్నాను. అలాగే ఈ ప్రాజెక్ట్ మీద ఒక ఇండస్ట్రీ పెట్టి ఈ ఫార్మర్స్ కి యూజ్ అయ్యే ఈ ప్రాజెక్ట్స్ ని మళ్ళీ, అంటే ఫార్మర్స్ కి తక్కువ ఖర్చుతో యూజ్ అయ్యే ప్రాజెక్ట్ ని సెల్ చేయాలనుకుంటున్నాను సార్. అంటే ఇది ఫార్మర్స్ కి యూజ్ కావాలి. అంటే ఇప్పుడు మేము పడ్డ కష్టాన్ని
ఇతరులు పడకుండా చూసుకోవాలనేది నా కోరిక సార్. అలాగే నాకు ఒక కవి అవ్వాలని చాలా ఉంది సార్. అంటే గోల్ అంటే చాలా గోల్స్ ఉంటాయి, ఫస్ట్ ఒక గోల్ తోటి ఆగిపోకూడదని నా అభిప్రాయం సార్. నేను ఒక కవిత కూడా రాసాను సార్, నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ప్లీజ్ చెప్తాలి ప్లీజ్. నేను స్కూల్ గురించి రాశాను, టీచర్స్ గురించి రాశాను, ఒక రైతు కష్టం గురించి రాశాను, చాలా రాశాను సార్. ఇప్పుడు నేను ఒక స్కూల్ గురించి చెప్తాను సార్. ప్లీజ్ తల్లి. మరువలేని జ్ఞాపకాలతో, మరుపురాని ఆనందాలతో నిండే చోటు పాఠశాల. మన జీవితానికి మంచి మార్గాన్ని చూపించు బాటసారి పాఠశాల. మనల్ని ప్రయోజితుల్ని చేసేది పాఠశాల. మన తల్లి తరువాత మాతృ ప్రేమను పంచేది పాఠశాల. వాహ్, ఫెంటాస్టిక్. మార్గదర్శకం Thank you, చూపించి sir. తల్లి ప్రేమను పంచేది పాఠశాలని ఎంత చక్కగా చెప్పావు తల్లి. రియల్లీ ఇంకోటి ఏదో ఉన్నాయి, ఇంకా నువ్వు హ్యాపీగా చదవచ్చు, నీ కవితలు చెప్పొచ్చు. ఇది బాల్యం గురించి సార్. జ్ఞాపకాల గుర్తులతో గడిచిన కాలాన్ని తలుచుకొని, ముగిసిన బాల్యాన్ని గుర్తు చేసుకొని మురిసిపోతుంది ప్రతి ఒక్కరి మనస్సు. చిన్ని అల్లలతో, చిరుచిరు నవ్వులతో చిరకాలం గుర్తుండిపోయే చిలిపి సరదాలివి. గ్రేట్ తల్లి. అసలు ఈ వర్డ్స్ నిజంగా నువ్వు రైటర్ గా ఏమన్నా మామూలుగా అంత బాగా వర్డ్స్ ని ఎలా తీసుకోగలుగుతున్నావు, అసలు ఎంత చక్కగా ఎలా రాయగలుగుతున్నావు? సార్ నేను ఎస్ తల్లి. ఐ థింక్ మళ్ళీ వీడియో డిస్కనెక్ట్ అయినట్టుంది. చాలా మంది ఫేస్బుక్ లో డెమో అడుగుతున్నారండి. ప్రస్తుతానికి పాప డెమో చూపించడానికి తన ప్రోటోటైప్ మొత్తం తీసుకొని వచ్చింది, బట్ నెట్ సిగ్నల్ లేకపోవడం వల్ల ఆ డెమోని ప్రాపర్ గా ఇవ్వలేకపోతుంది. సో డోంట్ మైండ్ అండి. కానీ పాప మాత్రం డెమో ఇవ్వడానికి సిస్టమ్ తన ప్రోటోటైప్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నీట్ గా చేసి రెడీగా పెట్టుకోంది కూడా. బట్ అనివార్య కారణాల వల్ల ఇప్పుడు ప్రెజెంట్ చేయలేకపోతుంది. నేను ఒకవేళ వీడియో రిక్వెస్ట్ చేసినా నేను వీలైతే మన ఫేస్బుక్ అండ్ మిగతా గ్రూప్స్ లో నేను పోస్ట్ చేపిస్తానండి. అలా అయినా సరే మనం బ్యాడ్ న్యూస్ ఏంటంటే బ్యాడ్ వెదర్ కూడా, ఉరుములతో మెరుపుతో వర్షం కూడా స్టార్ట్ అయింది. అదే సార్, అదే నిజంగా. యాక్చువల్ గా మీరు ఈ టెక్నికల్ కాకుండా మీరు అసలు డైరెక్ట్ లైవ్ లో వస్తే మాత్రము మా స్కూల్ కి వచ్చినటువంటి టెలికాస్ట్ చేసేటువంటి ఈ న్యూస్ రిపోర్టర్స్ కానీ లేకపోతే ప్రింట్ మీడియా వాళ్ళు కానీ చాలా సర్ప్రైజ్ అయ్యారు. ఈ అమ్మాయి టాలెంట్, ఇట్లా మల్టిపుల్ టాలెంట్ ఉంటుంది అమ్మాయి దగ్గర. ఒక మంచి ఆర్టిస్ట్ అంటే మంచి పోయట్రీ బాగుంటుంది, ఒక స్టేజ్ ఆర్టిస్ట్, అట్లా మల్టిపుల్ టాలెంట్ ఉంటుంది అమ్మాయి దగ్గర. బట్ రూరల్ ఏరియా, బాగా పూరెస్ట్ ఫ్యామిలీ, వాళ్ళ ఫాదర్ ఒక అగ్రికల్చర్ లేబర్. అలానే ఇప్పుడు అగ్రికల్చర్ చక్కగా లేక ఇక్కడ ఏమైపోయిందంటే ఒక లారీకి క్లీన్ గా వెళ్తా ఉంటారు. ఇప్పుడు అది కూడా కోవిడ్ చేయబట్టి ఉపాధి కోల్పోయింది పాపం. అట్లా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడంలో ఇప్పుడు ఆ మొబైల్ కూడా పాపం మన బంధువులే. అయితే యాక్చువల్ గా మనకి టెక్నికల్ గా ఈ ప్రాబ్లం ఉంటుంది. అసలు యాక్చువల్ లైవ్ లో చూస్తే మీరు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మంచి ఒక స్టూడెంట్ ఒక వాయిస్ విన్న సాటిస్ఫాక్షన్ మీకు నైట్ ఉంటుంది. సార్ వెరీ సాడ్ టు హియర్ అబౌట్ హర్ సిచ్యువేషన్. బట్ మీకు ఒక చిన్న విషయం చెప్తాను సార్. మేము యాక్చువల్ గా మనోవిజ్ఞాన యాత్ర అని ఒకటి చేయాలనుకున్నాం. అన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రతి జిల్లాకు వచ్చి ఒక రోజు ప్రోగ్రామ్ చేద్దాం అనుకొని, ఆ రోజు టిఎస్ఐసి వాళ్ళు ఏం చెప్పారంటే, సుధీర్ మీరు ఎలాగో మనోవిజ్ఞాన యాత్రకి వెళ్తున్నారు కదా, అక్కడ తెలంగాణ మొత్తం మీద ఇన్నోవేటర్స్ ఉన్నారు, ప్రతి జిల్లాలో ఒక్కొక్క ఇన్నోవేటర్, లేకుంటే ఒక జిల్లాలో 4-5 ఉన్నారు. మీరేం చేస్తారంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఆ రోజు సెషన్ లో ఇన్నోవేటర్స్ కూడా పిలిచి వాళ్ళ చేత ఒక 10 నిమిషాలు మాట్లాడించి వాళ్ళు తయారు చేసిన వస్తువులు అక్కడ ప్రెజెంట్ చేయండి అని చెప్పి మాకు టిఎస్ఐసి స్పెషల్ గా చెప్పారు ఆ రోజు. మేము ఆ యాత్రలో భాగంగా ఇప్పుడు మళ్ళీ సెకండ్ వేవ్ రావడంతో మేము ఆ యాత్ర పోస్ట్ పోన్ చేసాం. డెఫినెట్ గా ఈ వేవ్ అంతా తగ్గిపోయి, అది సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ మొత్తం తగ్గిపోయిన తర్వాత మేము మళ్ళీ మనోవిజ్ఞాన యాత్రలో ప్రతి రోజు ఒక్కొక్క జిల్లాకు వస్తాం సార్. ఆ రోజు ఖచ్చితంగా మీరు అన్నట్టే మేము లైవ్ లోకి రావడం, లేకుంటే మీ ఊరికి వచ్చినప్పుడు అక్కడ కామన్ ప్లేస్ తీసుకుని అక్కడ కలిసి ఆ వీడియో తీసి నేను మొత్తం ప్రపంచానికి పరిచయం చేస్తాను సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ కోవిడ్ లాక్డౌన్ లేకపోతే నేను అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని సార్. మీకు నా మొబైల్ ద్వారా వినిపించేవాడిని. మనకి ఇప్పుడు ఆ ఫెసిలిటీ లేదు. నేను ఆల్రెడీ పోలీస్ కి అడిగాను పర్మిషన్. ఆ విలేజ్ లోకి కొంచెం చుట్టుపక్కల కోవిడ్ కేసెస్ ఉన్నాయి సార్, వెళ్ళడం మీకే చాలా డేంజర్, అదేం లేదు పర్మిషన్ ఇస్తాం, మరి మీ ఇష్టం అంటే ఆగిపోవాల్సి వచ్చేది, లేకపోతే వెళ్ళేవాడిని నేనే. కానీ సార్ మీరు వాళ్ళ తండ్రి పరిస్థితి చెప్పారు, తన ఫైనాన్షియల్ పరిస్థితి చెప్పారు. ఇన్ని సిచ్యువేషన్స్ లో కూడా తన కాన్ఫిడెన్స్ లో కనీసం 0.1% కనుక మిగతా పీపుల్ కూడా అలాగే వస్తే ఇప్పటికి అందరూ మాస్టర్స్ అయిపోతారు. ఆ పాప కాన్ఫిడెన్స్ ఏంటి సార్? అసలు మాట్లాడుతున్నప్పుడు కానీ నాకు చాలా గోల్స్ ఉన్నాయి సార్, నాకు చాలా అంబిషన్ ఉంది, లైఫ్ లో ఎవరు ఆగిపోకండి ముందుకెళ్ళండి అని చెప్పే ఆ మాటల్లోనే తన ఫ్యూచర్ కనపడుతుంది సార్.
అట్లా కేటీఆర్ సార్కి ఈ అమ్మాయి పేరు నోటెడ్ అయి ఉంది. మన కేటీఆర్ సార్ జేఎస్ రంజన్ సార్కి కూడా ఈ అమ్మాయి వాయిస్, ఈ అమ్మాయితోని మొన్న December 3కి ఈ దివ్యాంగుల దినోత్సవం అప్పుడు, డిజేబుల్ డే అప్పుడు కూడా ఈ అమ్మాయితోని స్పీచ్ ఇప్పించడం జరిగింది సార్ హైదరాబాద్. సూపర్ అప్పుడు మా సార్, సైన్స్ సూపర్. ఆఫీసర్ వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళడం జరిగింది. నాకు కొంచెం ప్రాబ్లం ఉండడం వల్ల సారే తీసుకెళ్ళారు, సైన్స్ ఆఫీసర్ తీసుకెళ్ళి ఎంకరేజ్ చేసి తీసుకొచ్చారు పిల్లల్ని. చాలా వండర్ఫుల్ ఆపర్చునిటీ మాకు అది. అట్లా గ్రేట్ పిల్లలు సార్. చాలా మంది ఉన్నారు సార్. ఈ అమ్మాయి లాంటి వాళ్ళు మా స్కూల్లో ఇంకా చాలా మంది ఉన్నారు టీం. మేము ఇప్పుడు మీకు ఈ అమ్మాయి కానీ అంతకుముందు హర్షితాని 7th క్లాస్, అంతకుముందు శర్వాణి అని చెప్పేసి 9th క్లాస్ అమ్మాయి, వీళ్ళందరూ ఇన్నోవేటర్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మా స్కూల్లో ఇప్పుడు ఒక ఈవెంట్, సైన్స్ డే అప్పుడు ఒక ఈవెంట్ జరుగుతా ఉంది. అప్పుడు యాక్చువల్ గా పిల్లలకి ఎట్లా ఉంటుందంటే అడాలసెన్స్ ఏజ్ కాబట్టి ఒక అమ్మాయికి మామూలుగా ఈ మందు ప్రాబ్లం ఉండడం, డ్రెస్ అంతా కూడా స్పాయిల్ అయిపోయింది. ఆ సిచ్యువేషన్ చూసి ఈ అమ్మాయి బాగా అయిపోయింది. అయ్యో, అన్ని అవయవాలు చక్కగా ఉన్నటువంటి మిమ్మల్ని ఇట్లా డిస్కరేజ్ చేస్తా ఉన్నారు, అందరూ అమ్మాయిని గేరణ హేలి చేస్తా ఉన్నారు, న్యూనతా భావంతో అమ్మాయి ఎంత హర్ట్ అయిపోయిందో. మరి ఈ అందులు గుడ్డి అమ్మాయి పిల్లలు ఉంటారు కదా సార్, మరి బయాలజిటీస్ తో డిస్కస్ చేస్తా ఉన్నట్టు ఈ అమ్మాయి. మరి మాకంటే కళ్ళు ఉన్నాయి చూడగలిగాం, మరి మేడం ఇప్పుడు బ్లైండ్ పీపుల్ ఉన్నారు, గర్ల్స్ ఉంటారు, మరి వాళ్ళకి ఎలా ఇట్లా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళ డ్రెస్ స్పాయిల్ అవుతా ఉంటాయి కదా, మరి వాళ్ళని చూసి అందరు హేళన చేస్తూ ఉంటారు కదా, మరి దీనికి ఏమైనా ప్రాబ్లం లేదా, సొల్యూషన్ లేదా అని చెప్పేసి మేడం గారితో డిస్కస్ చేసింది అమ్మాయి. నాకు నిజంగా అసలు సైల్యూట్ చేయాలనిపించింది ఈ అమ్మాయి. ఇట్లా దాని మీద కూడా ఒక ప్రాజెక్ట్ చేస్తే బాగుంటుంది సార్ అని చెప్పేసి ఒక ఆలోచనకు వచ్చింది. ఇప్పుడు అదే ప్రాసెస్ లో ఉన్నాం సార్. నిజంగా ఫెంటాస్టిక్ సార్. సార్ మామూలుగా నేను అసలు మీ స్కూల్ డీటెయిల్స్ అడగలేదు, అసలు స్కూల్ వివరాలు కొద్దిగా చెప్తారా సార్? అసలు ఇది ఎక్కడ, ఏ స్కూల్ ఎక్కడ, దాని ప్లేస్ వివరాలు నేను చెప్తే మా వ్యూవర్స్ ఫేస్బుక్ లో అందరికీ తెలుస్తుంది సార్. అవును సార్, ఇది యాక్చువల్ గా మాది ఓల్డ్ కరీంనగర్. ఈ కరీంనగర్ 4 డిస్ట్రిక్ట్ సెపరేట్ అయింది కాబట్టి పెద్దపల్లి డిస్ట్రిక్ట్ మాది. పెద్దపల్లి డిస్ట్రిక్ట్ రామగిరి మండలము, చందనాపూర్ విలేజ్. స్కూల్ పేరే విలేజ్ పేరు అవుతుంది, జెడ్పీహెచ్ఎస్ చందనాపూర్. జిల్లా పరిషత్ హై స్కూల్ చందనాపూర్, మండలం రామగిరి, జిల్లా డిస్ట్రిక్ట్ వచ్చేసి పెద్దపల్లి. గ్రేట్ సార్. మీరు అక్కడ ఏ ఫ్యాకల్టీ సార్? అంటే నేను ఫిజికల్ సైన్స్ సార్. ఫిజికల్ సైన్స్. గ్రేట్ సార్. సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. డెఫినెట్ గా మేము మనోవిజ్ఞాన యాత్రలో వచ్చినప్పుడు మాత్రం ఈ ఇన్నోవేటర్స్ అందరినీ ఏ జిల్లాల్లో అయితే మేము సెషన్ కండక్ట్ చేస్తున్నాం అంటే ఒక్కొక్క రోజు ఒక్కో జిల్లాలో కండక్ట్ చేయాలని మేము ఈ యాత్ర మొదలు పెట్టాం సార్. ఎందుకంటే ఈ కోవిడ్ వల్ల చాలా మంది మానసికంగా కూడా ఇబ్బంది పడ్డారు. ఆ మానసిక సమస్యని మేము అవేర్నెస్ ద్వారా వాళ్ళకి అవగాహన కల్పిస్తే డెఫినెట్ గా వాళ్ళు దాన్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారని చెప్పి మేము మనోవిజ్ఞాన యాత్ర స్టార్ట్ చేసాం. బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా సెకండ్ వేవ్ రావడం వల్ల ఆగాం. కానీ మళ్ళీ మేము మొదలు పెడతాం సార్. వచ్చినప్పుడు మాత్రం ఈసారి మీకు వచ్చే ముందే ఇన్ఫార్మ్ చేస్తాం. మనం కరీంనగర్ లో లేకుంటే పెద్దపల్లిలో ఎలా ప్రోగ్రామ్ చేయొచ్చు, ఆ రోజు ఆ ప్రోగ్రామ్ పాపంగా లేకుంటే ఇంకా ఇన్నోవేటర్స్ ఉంటే వాళ్ళని తీసుకురండి, మొత్తం ప్రపంచానికి మేము పరిచయం చేస్తాం సార్. స్కూల్లో ఉన్న సార్ ఇప్పుడు భరోసా యంగ్ సైంటిస్ట్ ఇండియా వాళ్ళు 25 మెంబర్స్ ని స్టేట్ మొత్తం సెలెక్ట్ చేస్తే మా స్కూల్ పిల్లలే 5 మెంబర్స్ సార్. అందులో 25 లో అవుట్ ఆఫ్ 25 5 మెంబర్స్ మా యంగ్ సైంటిస్ట్ అంటే మా స్టూడెంట్సే సార్. ఆ రోజు సో ప్రౌడ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కరీంనగర్ సార్ అయితే, కరీంనగర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ అయితే చాలా సర్ప్రైజ్ అయ్యారు. మంచి ఎంకరేజ్మెంట్ ఇవ్వడం జరిగింది మా పిల్లలకి. ఇలా చాలా మంది ఉన్నారు సార్. స్కూల్ కి వస్తే రాజంజన్ లాంటి వాళ్ళు చాలా మంది పిల్లలు ఉన్నారు స్కూల్. ప్రతి క్లాస్ కి ఒక 5 మెంబర్స్ ఉంటారు. మామూలుగా పిల్లల్లో ఆనిముత్యాలు ఎక్కడ ఉన్నారని అందరు ఎదుగుతూ ఉంటే ఆనిముత్యాలందరూ ఇక్కడ ఇన్నోవేటర్స్ కి ఇక్కడ మా ఆవిష్కార్ టాక్స్ ఇప్పుడు మేము చూస్తున్నాం సార్. నిజంగా ఇంకా మాకు తెలియని ఆనిముత్యాలు ఇప్పుడు మీరు పరిచయం చేస్తున్న మాకు తెలుస్తుంది. మేము ఎవ్రీ 2 years కోసే స్కూల్ యానివర్సరీ డే పెడతాం సార్. కల్చరల్ యాక్టివిటీస్ ఒక 45 ఉంటాయి. ఈవినింగ్ 7 o'clock స్టార్ట్ అవుతే తెల్లారి 3 అవుతుంది సార్. ఇంకా విలేజెస్ వెళ్ళరు. చుట్టుపక్కల ఒక 5-6 విలేజెస్ వాళ్ళు వస్తా ఉంటారు టాటా ఏసీలు ఆటోలు వేసుకొని. తెల్లవారి 3 అవుతుంది ఈ యాక్టివిటీస్ అన్ని అయిపోయేసరికి. ఇక అట్లా కూడా ఎంకరేజ్ చేస్తా ఉంటాం పిల్లలకి. రియలీ సార్, సో నైస్ ఆఫ్ లైక్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడెస్ట్ మూమెంట్స్ నాకు తెలిసి ఇది మీరు ఇప్పుడు షేర్ చేస్తున్నప్పుడు. ఈమె హెచ్ఎం సార్ అండ్ హెచ్ఎం మేడం, వైస్ ప్రిన్సిపల్ మేడం, 10 మెంబర్స్ చాలా కలెక్టివ్ గా పనిచేస్తుంటాం. ఒక మంచి టీం ఉంది సార్ స్కూల్. మంచి అండర్స్టాండింగ్ తో వెళ్ళేటువంటి స్కూల్ స్టాఫ్ తో మేము ఇవన్నీ కూడా ఒక టీం వర్క్ తో సక్సెస్ అయింది. దాదాపు ఒక 4 years నుంచి కంటిన్యూస్ గా నేషనల్ అవార్డు కొట్టేస్తాం సార్ సైన్స్ ఫేర్ లో. అయితే మేము ఎన్సిఎస్సి ద్వారా మేము 107 బెంగళూరులో జరిగినటువంటి 107 సైన్స్ కాంగ్రెస్ కూడా సెలెక్ట్ అయ్యాం. ఉమ్మడి రాష్ట్రంలో మేము ఒక్క స్కూల్ మాత్రమే సెలెక్ట్ అయింది. గవర్నమెంట్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. సార్ నిజంగా చాలా మంచి విషయాలు నేర్చుకున్నాం సార్. విత్ యువర్ పర్మిషన్ ఒక 2-3 క్వశ్చన్స్ తీసుకోవచ్చా వీళ్ళకి? అంటే ఆ డివైస్ మీదే కొంతమంది ఏమన్నా అడగాలనుకుంటే ఇక్కడ ఒకరిద్దరు ఫేస్బుక్ లో ఏం అడిగారంటే, ఫేస్బుక్ లో గంగాధర్ నాయుడు గారు అనుకుంటాను, ఆయన ఏం అడిగారంటే
ఇట్ ఈస్ చార్జబుల్ డివైస్ అని అడిగారు. అది చార్జబుల్ డివైసా లేకుంటే అంటే రీఛార్జ్ చేయొచ్చా లేదా అనేది? ప్రెసెంట్ ఇది బ్యాటరీతో చేయలేదు సార్. యాక్చువల్‌గా దీన్ని మల్టిపుల్ గా మనము సోలార్ తోని, కరెంట్ తోని, బ్యాటరీతో కూడా మనం రన్ చేయొచ్చు. బట్ యాక్చువల్‌గా మనకి ఏంటంటే కాంపిటీషన్ లో పార్టిసిపేట్ అవ్వాలని చెప్పేసి కేవలం నేను ఇప్పుడు ఎలక్ట్రిసిటీతో రన్ అయ్యే విధంగా మాత్రం చేశాను. మన గవర్నమెంట్ కూడా ఇప్పుడు 24 అవర్స్ ఫ్రీ పవర్ సప్లై ఇస్తుంది కాబట్టి అప్పుడున్న సిచ్యువేషన్ దానికి అనుగుణంగా అలా చేయడం జరిగింది. దీన్ని కొంచెం డివైస్ చేంజ్ చేసుకోవచ్చు మనం బ్యాటరీ ద్వారా. బ్యాటరీ ద్వారా చేంజ్ చేసినట్లయితే మనకి సోలార్ తో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. గ్రేట్ సార్, గ్రేట్ సార్. సార్ నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. నాకు మిమ్మల్ని కూడా కనెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే పాపకి అంత బాగా గైడెన్స్ ఇచ్చి సపోర్ట్ ఇస్తున్న మీ ఫ్యాకల్టీ కూడా ఉండాలని చెప్పి మిమ్మల్ని కూడా ఈరోజు కనెక్ట్ అవ్వమన్నాను. సో బై గాడ్స్ గ్రేస్ ఇంకా మీరు పాప ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంది దానికి కొద్దిగా అడిషనల్ గా ఇంకా దానికి వాల్యూ యాడ్ చేస్తూ మీరు చాలా అద్భుతంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీలాంటి స్కూల్స్ ని మేము కోరుకునేది యాక్చువల్ గా. ఆనెస్ట్లీ చెప్పాలంటే ఈరోజు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే మనకు వస్తుందో ఇవన్నీ చేసేది కూడా పిల్లల్లో స్కిల్స్ ఆ ఇంటెలిజెన్స్ పెంచే విధంగా చేయడానికి. మీరు ఆల్రెడీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇలాంటి స్కూల్స్ జిల్లాకు ఒకటి ఉన్నా కూడా ఇండియా నెక్స్ట్ లెవెల్లో చూడొచ్చు సార్. అలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అసలు స్పెషల్ థ్యాంక్స్ మేము చెప్పుకోవాల్సింది టిఎస్ఐసికి. ఈ రోజు ఇంటింటా ఇన్నోవేటర్ ప్రోగ్రామ్ కేటీఆర్ గారు ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఇప్పుడు మీరు ఇన్ని రోజుల నుంచి మీరు వింటున్నారు కదా, నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు కేటీఆర్ సార్. ఇంటింటా ఇన్నోవేటర్ అని చెప్పి ప్రతి ఆగస్టు 15కి జిల్లాల వారీగా ఆ జిల్లాల్లో ఎవరైనా ఇన్నోవేటర్స్ ఉంటే ఒక వేదికగా పెట్టి అక్కడి నుంచి సెలెక్ట్ చేసిన వాళ్ళని రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళని పరిచయం చేయాలని చెప్పి అక్కడ దాకా తీసుకెళ్లి మరీ చేపిస్తున్నారు. ఇన్నోవేటర్స్ ఎంత ఇంపార్టెంట్ ఒకసారి ఆలోచించండి. ఏం సార్ కరెక్టేనా నేను చెప్పింది? అవును సార్, షూర్ షూర్. సో ఇంటింటా ఇన్నోవేటర్ అని చెప్పి చేస్తున్న కేటీఆర్ సార్ కానీ దాన్ని నడిపిస్తున్న జయేష్ రంజన్ సార్ కానీ ఇది మొత్తాన్ని తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ దగ్గరుండి మానిటర్ చేస్తూ వాళ్ళకి ఎప్పటికప్పుడు ఏ సపోర్ట్ కావాలని ఇస్తున్న తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ సూపర్ ఫౌండేషన్ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే ఈ లాక్డౌన్ లో ఇంకా ఫ్యూచర్ ఏంటి అనే వాళ్ళందరికీ అసలు ఏ రిసోర్సెస్ లేకపోయినా ఫ్యూచర్ ని క్రియేట్ చేస్తున్న వాళ్ళని మీకు పరిచయం చేయడమే ఈ ఆవిష్కార్ టాక్స్. సో స్పెషల్ థ్యాంక్స్ టు టిఎస్ఐసి. అలాగే ఈరోజు రాజాంజలికి మేబీ ఇంటర్నెట్ ఇష్యూ వల్ల పాపం తను కనెక్ట్ అవ్వలేకపోయింది. బట్ మన సార్ మాత్రం నిజంగా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా చాలా బాగా షేర్ చేసి ప్రౌడ్ టీచర్ అని చెప్పాలి, అంత హ్యాపీగా ఆయన మొత్తం ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. సంపత్ గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం ఈటీవీ వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ ఇంత బాగా సపోర్ట్ చేసిన ఈటీవీ వాళ్ళకి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తూ సార్ వన్ ఆర్ టూ క్వశ్చన్స్ తీసుకొని మనం క్లోజ్ చేద్దాం సార్. షూర్ సార్, షూర్. నిఖిల్, యూ కెన్ అన్మ్యూట్ అండ్ యూ కెన్ ఆస్క్ యువర్ క్వశ్చన్. సార్ ఇప్పుడు మీరు క్రియేట్ చేశారు కదా దాన్ని పొలాన్ని రక్షించడానికి, ఇప్పుడు దాన్ని సోలార్ ప్యానెల్ తోనే చేయొచ్చా లేదా మిగతా వాటితోనైనా చేయొచ్చా? వెరీ గుడ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న దీన్ని మనం ఏం చేసామనంటే మల్టిపుల్ అన్నట్టు ఈ డివైస్ ని ఎలా అయినా కూడా యూజ్ చేయాలి అనేటువంటి విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సోలార్ తోని, బ్యాటరీతోని లేదా మన కరెంట్ తో 3 రకాలుగా పనిచేసే విధంగా డిజైన్ చేయడం జరిగింది. కానీ ప్రెసెంట్ నేను ఏం చేశానంటే కేవలం కరెంట్ తో మాత్రమే తయారు చేయడం జరిగింది. సో రీచార్జబుల్ బ్యాటరీని కూడా యూజ్ చేసుకోవచ్చు. రీచార్జబుల్ బ్యాటరీని యూజ్ చేసుకుంటే మనం పవర్ తో కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు, లేదా సోలార్ ఎనర్జీతో కూడా. సోలార్ ఎనర్జీతో అంటే మనకి మార్నింగ్ అవర్స్ లోనే సోలార్ ఎనర్జీ ఉంటుంది, బ్యాటరీ మొత్తం రీఛార్జ్ అవుతుంది. అప్పుడు రీచార్జబుల్ బ్యాటరీతో మనం నైట్ లేదా డే అండ్ నైట్ లో కూడా వాడుకోవచ్చు, జస్ట్ లైక్ సోలార్ ఇన్వర్టర్ లాగా. ఓకే, థ్యాంక్ యూ సార్. అలాగే సూరజ్. ఎస్ సార్, నా క్వశ్చన్ ఏంటంటే మీరు ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఎంత టైం పట్టింది, ఇంకా ఏమేమి డిఫికల్టీస్ మీరు ఫేస్ చేశారు? డిఫికల్టీస్ అంటే ఏం లేదమ్మా, ఈ ప్రాజెక్ట్ మేము ఎంచుకున్నప్పుడు కోవిడ్ ప్రాబ్లం ఉండే. దాదాపు ఈ కోవిడ్ వల్ల షాప్స్ మనకి లాక్డౌన్ చేయబట్టి షాప్స్ లో చక్కగా మెటీరియల్స్ దొరకకపోవడం, ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఇవన్నీ అయినాయి. వాస్తవానికి కోవిడ్ లేకున్నట్లయితే దీన్ని మనం 1 వీక్ లో డిజైన్ చేసుకోవచ్చు, పెద్ద కష్టమేం కాదు. దీంట్లో నేను వాడింది ఏంటంటే ఏది కూడా న్యూ ఇన్స్ట్రుమెంట్ కాదు. దాదాపుగా ఇప్పుడు ఎలక్ట్రానిక్ షాప్ లోకి వెళ్ళాను, వాళ్ళ దగ్గర వేస్టేజ్ గా పక్క పడేసినటువంటి సౌండ్ స్పీకర్స్ అయితేనేమి, లేకపోతే యూఎస్బి బోర్డ్ అయితేనేమి, సెల్ షాప్ లోకి వెళ్ళి ఒక మెమరీ కార్డ్ తీసుకొచ్చాము. ఇట్లా అన్ని దాదాపు ఒక హాఫ్ ఆఫ్ ద మెటీరియల్స్ అమ్మాయి గ్యాదర్ చేసినట్లయితే ఆమెతో వీలు కానటువంటి కొన్ని మెటీరియల్స్ అంటే ఈ సర్క్యూట్స్ ఇవన్నీ కూడా నేను తీసుకుని రావడం జరిగింది. ఇవన్నీ కూడా మన కలెక్టివ్ గా ఒక టెక్నీషియన్ దగ్గరికి వెళ్తే మనకు అనుగుణంగా వాళ్ళు డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది. ఒక సెన్సార్ కోసం మాత్రం మనము హైదరాబాద్కి వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడెక్కడ దొరకట్లేదు మాకున్నటువంటి ఏరియా. దీన్ని మీరు చూస్తే ఈజీగా మీరు కూడా తయారు చేసుకోవచ్చు, కష్టమేం కాదు. నైస్ సార్, నైస్ సార్. అలాగే
మనకి గంగాధర్ నాయుడు గారు ప్లస్ అలాగే రవిచంద్రారెడ్డి గారు 2 ప్రశ్నలు అడిగారు సార్ ఫేస్బుక్ లో. అది కూడా మిమ్మల్ని అడుగుతున్నాను. పొలాల్లో ఎలక్ట్రిసిటీ ఉండదు కదండి సార్, కొద్దిగా దాన్ని కూడా ఒక్కోసారి మీరు మోడిఫై చేయండి అని చెప్పి ఫస్ట్ పాయింట్ చెప్పారు. రెండోది రవిచంద్రారెడ్డి గారు ఏమన్నారంటే రైనీ సీజన్ లో కూడా ఇది వర్క్ చేస్తుందా, ఈజ్ ఇట్ వర్కింగ్ ప్రాపర్లీ ఒకవేళ వానలు పడ్డప్పుడు? ఈ రోజుల్లో అన్ని కూడా రెయిన్ ప్రూఫే వస్తున్నాయి కదా సార్, దాదాపు ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా. ఇందులో వాడింది కూడా దాదాపుగా ఫైబర్ తో డిజైన్ చేస్తున్నాయి. ఈ ఇన్స్ట్రుమెంట్స్ కి ఎలాంటి ఇబ్బంది ఉండదు దాదాపుగా. అలానే పొలాల్లో ఇప్పుడు కరెంట్ లేకపోవడం అంటే 90% అగ్రికల్చర్ ఫీల్డ్స్ అన్ని కూడా ఎలక్ట్రిఫైడ్ అయిపోయినాయి దాదాపుగా. ఎందుకు అంటే ఇప్పుడు మనకి 24 hours పవర్ సప్లై ఫ్రీ అన్నారు ఫార్మర్స్ కి. అలానే రైతు బంధు అన్నారు. దాంతో మనం చూసినట్లయితే ప్రతి పొలంలో దాదాపు ఒక 10 మీటర్ల డిస్టెన్స్ లోపలనే ఏదో ఒక ఎలక్ట్రిక్ పోల్ సప్లై ఉంది. లేదు అని అనుకుంటే దీన్ని మనం ఎలక్ట్రిసిటీ ఉన్న దగ్గర మనం చార్జబుల్ చేసేసుకొని ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ లేనటువంటి ప్లేసెస్ లో కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు, చార్జబుల్ కాబట్టి. ఎస్ సార్ థ్యాంక్ యూ సార్. లాస్ట్ 2 క్వశ్చన్. మనం చార్జ్ చేస్తే 8 hours పనిచేస్తుంది సార్ ఇది. మనం చార్జ్ చేస్తే. గ్రేట్ సార్. అలాగే కావ్య, నువ్వు నీ క్వశ్చన్ అడగమ్మా. ఓకే సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ కావ్య. సార్ అది ఒకవేళ సడన్ గా దానికి సౌండ్ తగ్గిపోతే మీకు సిగ్నల్ వస్తుందా సార్ పొలంలో? వెరీ గుడ్, నైస్ క్వశ్చన్ అమ్మా. దాని అంతా మోడర్నైజ్ నేను చేయలేదు వాస్తవానికి. యాక్చువల్ గా దీన్ని మనము ఇక్కడ చాలా ట్రయల్స్ చేయడం జరిగింది. ఎన్నో ట్రయల్స్ లోపల చూసినట్లు అవుతేనే మనకి ఇప్పుడు అది వర్క్ చేస్తుందని చెప్పేసి మనం అనుకోవడం జరిగింది. దాని దగ్గరికి ఒక 7 meters డిస్టెన్స్ లోపల ఏ యానిమల్ వచ్చినా కూడా డిటెక్ట్ చేసేసి అరుస్తూనే ఉంటుంది. ప్రాబ్లం ఏమీ ఉండదు. ఒక పవర్ సప్లై లేకపోతే మాత్రమే ఆఫ్ అవుతుంది, కానీ 80% ఇదైతే ఆగిపోదు. మన టీవీ లాగా ఫ్యాన్ లాగా రన్ అవుతూనే ఉంటుంది అట్లా. విచ్ క్లాస్ కావ్య? 1 సెకండ్ సార్. కావ్య ఒక్కసారి అన్మ్యూట్ చేసుకొని చెప్పమ్మా. కావ్య ఏ క్లాస్ అమ్మా నువ్వు? నేను 5th class సార్. ఓ నైస్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ స్టడీస్. థ్యాంక్ యూ సార్. సార్ నెక్స్ట్ వేదశ్రీ, నీ క్వశ్చన్ అడగమ్మా. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ వేదశ్రీ. సార్ మీరు ఈ మిషన్ చేసేటప్పుడు ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యారు సార్? చాలా సార్లు. ఎందుకు అంటే ఎలక్ట్రానిక్స్ డివైస్ చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. మనం సర్క్యూట్స్ లో రాంగ్ కనెక్షన్ ఇచ్చినప్పుడు కూడా ఇవి బ్లాస్ట్ అవుతా ఉంటాయి. సో దానికోసం మనం ఏం చేసి కొన్ని ట్రయల్స్ అయినాయి వాస్తవానికి. మనము ఫస్ట్ అటెంప్ట్ లో ఎప్పుడు కూడా ఎలక్ట్రానిక్స్ డివైస్ ని మనం సక్సెస్ అవ్వలేము. కొన్ని ఫెయిల్యూర్స్ ఉంటా ఉంటాయి. ఒక 3-4 times మాకు ఫెయిల్యూర్స్ అయినాయి. ఒక 5th time మేము సక్సెస్ అయినాం. వెరీ గుడ్, నైస్ క్వశ్చన్. ఎస్ సార్. ఫెయిల్యూర్స్ కంపల్సరీ ఉంటాయి సార్. పర్లేదు, ఇంకో 2 questions తీసుకోవచ్చా? పిల్లలందరూ. షూర్ సార్, ఐ విల్ స్పెండ్ ద టైం. ప్లీజ్ సార్, ప్లీజ్ డోంట్ మైండ్ సార్. అంటే వీళ్ళందరూ పాపం చాలా ఎక్సైట్మెంట్ లో ఉన్నారు. నిన్న మీకు ఒక చిన్న విషయం సార్, వీళ్ళు ఏం చేశారంటే మొన్న శ్రీజ అనే అమ్మాయి వచ్చింది. దాని తర్వాత కిరణ్ అని చెప్పి సాయి కిరణ్, నవీన్ కానీ నిన్న ఒక అన్నయ్య వచ్చి మామూలుగా మాట్లాడినప్పుడు ఈ పిల్లలు ఏం చేశారంటే ఫస్ట్ కొత్తది నేర్చుకునే ముందు ఫస్ట్ వీళ్ళు చేసింది ప్రాక్టికల్ గా చేద్దాం అని చెప్పి శ్రీజ ఏదైతే చేసిందో అది ప్రాక్టికల్ గా చేయడం మొదలు పెట్టారు. దాంట్లో వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇచ్చి ఇప్పుడు కొత్తగా వినిపెట్టాలని ఆలోచిస్తున్నారు. సో కనీసం అదైనా వీళ్ళకి ఈ టైంలో లాక్డౌన్ లో కామ్గా ఇంట్లో ఉండడం కంటే కొత్తగా నేర్చుకుంటున్నారు సార్. అందుకని వెరీ గుడ్, గుడ్ థాట్ సార్, నైస్ ఐడియా. షూర్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బి లక్ష్మి. సార్ లక్ష్మి చెప్పమ్మా. మీరు ఆ సౌండ్స్ ఎలా రికార్డ్ చేశారు? సౌండ్స్ ని ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసామమ్మా. ఇంటర్నెట్ నుంచి యాక్చువల్ గా మేము ఇంటర్నెట్ లో నుంచి సిస్టమ్ కి ఒక స్పీకర్ ఉంటుంది. ఆ స్పీకర్ దగ్గర నా మొబైల్ పెట్టి రికార్డ్ చేశాను. అదే నా మొబైల్ లోపల ఒక మెమరీ కార్డ్ ఉంది. సో మెమరీ కార్డ్ లోకి వెళ్ళిపోయినాయి అవన్నీ వాయిస్. అంటే ఫస్ట్ ఏం చేసామనంటే కొంచెం ఊర్లో తాతయ్యలు నానమ్మలు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు యాక్చువల్ గా ఈ కోతులు ఏ జంతువుల యొక్క ఏ యానిమల్స్ యొక్క అరుపులకు భయపడతాయో అడగడం జరిగింది. వాళ్ళు ఎక్కువగా ఈ పులులు, సింహాలు లేకపోతే కుక్కల యొక్క అరుపులకు అవి ఎక్కువ భయపడతాయని చెప్పడం జరిగింది. సో వాటి వాయిస్ మాత్రమే రికార్డ్ చేశారు. ఎస్ సార్. అలాగే ఇంకొకరు రవిచంద్రారెడ్డి గారు అడుగుతున్నారు, వేర్ వీ కెన్ కాంటాక్ట్ సెన్సార్స్ హైదరాబాద్ లో ఎక్కడ దొరుకుతాయి? ఎందుకంటే వాళ్ళు ఒకవేళ ప్రాక్టికల్ గా నేర్చుకోవాలంటే ఎలాగని అడుగుతున్నారు. గుజరాత్ గల్లీ కోటి సెంటర్. గుజరాత్ గల్లీ. షూర్ సార్, థ్యాంక్ యూ. ఓకే, ఒక్క సెకండ్ సార్. హాసిని నీ క్వశ్చన్ అడగమ్మా. సార్ లైక్ మీకు ఇలా చేయాలని ఎట్లా? గుడ్ ఈవినింగ్ హాసిని. గుడ్ ఈవినింగ్ హాసిని. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. లైక్ మీరు ఎన్ని డేస్ లైక్
ఫెయిల్యూర్స్ లైక్ మీరు ఎన్ని డిఫికల్టీస్ ఫేస్ చేశారు సార్ దాంట్లో? ఎన్ని వాయిస్ డిఫికల్టీస్ క్లియర్ ఫేస్ చేసి సార్ ఎన్ని డిఫికల్టీస్ డిఫికల్టీస్ ఫేస్ చేశారు? డిఫికల్టీస్ ఎటువంటి డిఫికల్టీస్ ఫేస్ చేశారు? డిఫికల్టీస్ ఉంటాయి సార్. డిఫికల్టీస్ చాలా ఉంటాయి అమ్మా. మనం ఏ ఇన్నోవేషన్ చేయాలనుకున్నా కూడా చాలా డిఫికల్టీస్ ఉంటాయి. ఎప్పుడు కూడా మనం నర్వస్ కావద్దు. మేము ఇక్కడ ఎక్కువ డిఫికల్టీస్ ఏంటంటే ఆ రిక్వైర్డ్ మెటీరియల్ గ్యాదర్ చేయడానికి చాలా కష్టం అయిపోయింది. ఎందుకు అని అంటే ఇది ఎక్కడో ఉండి చూసి కాపీ చేసింది కాదు. మన మైండ్ లో వచ్చినట్టు ఒక ఇన్నోవేటివ్ థాట్. సో ఆ థాట్ లో ఒక ఇన్స్ట్రుమెంట్ ఏ డిజైన్ లోపల ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఉంది. మొబైల్ రెక్టాంగులర్ క్యూబాయిడ్ షేప్ లోనే ఎందుకు ఉండాలి? వేరే షేప్ లో ఉంటే ఎలా ఉంటుంది? సో షేప్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అలానే మన ఇన్స్ట్రుమెంట్ కూడా ఏ షేప్ లో ఉంటే బాగుంటుంది? ఎలా అయితే ఈ ఫీల్డ్స్ లోపలికి ఈజీగా తీసుకెళ్లవచ్చు? ఇలాంటివన్నీ కూడా థాట్స్ చేసేటువంటి ఆలోచించే క్రమం లోపల కొన్ని డిఫికల్టీస్ వచ్చినాయి. సో వాటన్ని కూడా ఓవర్కమ్ చేసుకుంటూ జాగ్రత్తగా చేసుకోవడం జరిగింది. గ్రేట్ సార్. చైత్ర, దాని తర్వాత కార్తికేయ, దాని తర్వాత సాయి దీక్ష. ఓకే సార్. చైత్ర, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ చైత్ర. వాయిస్ పెద్దగా తెరమ్మా. ఎస్ సార్, ఇది మైక్ కొంచెం దూరం. ఇట్స్ క్లియర్, మాట్లాడండి. సార్ మీరు అది చేశాక ఒకసారి సక్సెస్ అయిన తర్వాత దాంట్లో ఏమైనా డ్యామేజెస్ అయ్యాయా? డ్యామేజ్ ఏం రాలేదురా. వెరీ గుడ్. డ్యామేజ్ ఏం రాలేదు. ఎందుకు అంటే మేము ఒక 4-5 ట్రయల్స్ లోపల ఫెయిల్యూర్స్ అయినాయి. ఎక్కడ ఫెయిల్యూర్స్ అయినావో మానిటరింగ్ చేసుకున్నాము. ఆ ఏరియా లోపల కొంచెం మంచి కాంపోనెంట్స్ వాడుకోవడం జరిగింది. ఎక్కువగా సెన్సార్ ని ఉంచి ఆడియో బోర్డ్ కి సిగ్నల్స్ వెళ్ళే దగ్గర మనకి కొంచెం ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అక్కడ ఒక మంచి సర్క్యూట్ వాడడం జరిగింది. తద్వారా ప్రాబ్లమ్స్ ఏమి రాలేదు. ఇప్పటికీ అది మేము ప్రిపేర్ చేసి 1 year అవుతా ఉంది. ఇప్పుడు కూడా మీరు ఎలా అయినా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా కూడా ఎలాంటి డ్యామేజెస్ ఉండవు. చక్కగా పనిచేస్తూ ఉంటారు. గ్రేట్ సార్. నెక్స్ట్ కార్తికేయ, యూ కెన్ అన్మ్యూట్. దాని తర్వాత సాయి దీక్ష. వర్షం పడినప్పుడు అది తడిస్తే పాడైపోతుందా? పాడవదమ్మా. అవన్నీ కూడా మనము దాదాపుగా ఫైబర్ మెటీరియల్ తో చేయడం జరిగింది. అలానే రెయిన్ డ్రాప్స్ లోపలికి ఎంటర్ అవ్వకుండా చాలా ఫిక్స్ చేసాం. సర్క్యూట్స్ అన్ని కూడా తడవకుండా. ఓకే, వాటర్ డ్రాప్ చుక్క కూడా లోపలికి వెళ్ళదు. గ్రేట్ సార్, గ్రేట్ సార్. సాయి దీక్ష, తర్వాత పి కళ్యాణి. సాయి దీక్ష మార్కెట్ లోకి ఎప్పుడు వస్తుంది సార్? మార్కెట్ లోకి మేము ఆలోచించలేదమ్మా. జస్ట్ ఏంటంటే మా పిల్లల్లో కొంచెం ఈ సైంటిఫిక్ టెంపర్ డెవలప్ చేయాలి, సైంటిఫిక్ యాటిట్యూడ్ డెవలప్ చేయాలి, లేదా సైన్స్ ఎగ్జిబిషన్ లో పార్టిసిపేట్ అవ్వాలి అనేటువంటి యాంగిల్ లోపల థింక్ చేసి దీన్ని చేయడం జరిగింది. కమర్షియలైజ్ గా దీన్ని మేము ప్రిపేర్ చేయలేదు. అలా అంటే దీన్ని మార్కెట్ చేసుకోవాలి, క్యాష్ చేసుకోవాలి, యూజ్ కావాలి. ఎవరైనా టెక్నీషియన్స్ కానీ లేకపోతే ఇన్వెస్టర్స్ కానీ ముందుకు వస్తే వాళ్ళకి ఈ టెక్నాలజీ ఇచ్చేస్తాం. అట్లా అదేం లేదు. ఎస్ సార్. నెక్స్ట్ లాస్ట్ 2 సార్. ఇంకా మళ్ళీ ఎందుకంటే వీళ్ళకి చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఎప్పుడైనా ఎస్ సార్. కళ్యాణి పి, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడతాలి. నా పేరు విష్ణుమాయ. విష్ణుమాయ, సారీ, చెప్పండి అమ్మా. నా డౌట్, ఇది ఓన్లీ జంతువులకా లేకపోతే దొంగలకు కూడానా? వెరీ గుడ్, వెరీ గుడ్. అరే వావ్, వాట్ ఏ గుడ్ థాట్ యు గాట్. యాక్చువల్లీ మీరు ఊరు వెళ్ళినప్పుడు సెన్సార్ కనిపించకుండా మీ ఇంట్లో ఎక్కడైనా ప్లేస్ లో పెట్టారనుకోండి, దొంగలు ఇంట్లోకి ఎంటర్ అయ్యారు అనుకోండి, ఆ సెన్సార్ ఆటోమేటిక్ డిటెక్ట్ చేసి వాయిస్ ఇస్తుంది. అప్పుడు పక్కన నైబర్స్ కూడా రెస్పాండ్ అవుతారు. వీళ్ళ ఇంటికి ఎవరో వచ్చారు, వీళ్ళు ఊరు వెళ్ళేటప్పుడు మాకు చెప్పారు కదా, ఎవరు అన్నోన్ పర్సన్స్ ఎంటర్ అయ్యారు అని చెప్పేసి. యాక్చువల్ గా అదే ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని స్విచ్ ఆఫ్ చేసేసుకొని లోపలికి ఎంటర్ అవుతారు. కానీ థీవ్స్ కి, దొంగలకి తెలియదు కదా, కాబట్టి ఆటోమేటిక్ గా సెన్సర్ వాళ్ళని డిటెక్ట్ చేస్తుంది, నాయిస్ ఇస్తుంది, వెంటనే పక్కన వాళ్ళు రెస్పాండ్ అవుతారు. వెరీ గుడ్. అలా కూడా యూజ్ అవుతుంది. అసలు వాళ్ళకి ఆలోచనలు చూసారా సార్? ఎట్టంటే వస్తున్నాయి మీకు అర్థమవుతుంది. ఎక్సలెంట్ ఐడియా. నిజంగా అద్భుతాలు పిల్లల్లోనే ఉంటాయి సార్. వాళ్ళు కరెక్ట్ గా కనుక చేయగలిగితే అసలు నిజంగా సూపర్ సార్. అలాగే కారెల్లా అంజలి గారు ఒక డౌట్ అడిగారు సార్. అదేంటంటే విచ్ సెన్సార్ యూజ్డ్ ఫర్ దట్? ఇప్పుడు ఏ సెన్సార్ యూజ్ చేసి మీరు ఆ సౌండ్ డిటెక్ట్ చేస్తున్నారని చెప్పారు. మోషన్ సెన్సర్ యాక్చువల్లీ. మోషన్ సెన్సార్. ఎస్ సార్. నెక్స్ట్ మనస్వి. సార్ నా డౌట్ కూడా అదే సార్. ఎలా అది తెలుస్తుంది, దేనికి తెలుస్తుంది యానిమల్ వచ్చిందని? అందుకే నా డౌట్ సార్. దాని ముందర యానిమల్ అనేది కాదమ్మా, కోతి వచ్చిందా మిడత వచ్చింది కాదు. దాని ముందర ఏదైనా ఆబ్జెక్ట్, అంటే ప్రాణం ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఏదైనా కూడా, యానిమల్ కూడా అటు ఇటు కదిలింది అని డిటెక్ట్ చేస్తారు.
సార్ నాకు డౌట్, దాని ముందర ఎవరైనా గడ్డి కానీ లేకపోతే చెట్టు కొమ్మలు కానీ అటు ఇటు ఊపారనుకోండి, కదులుతా ఉంటుంది కదా, అప్పుడు కూడా డిటెక్ట్ అవుతుంది అంటే అట్లా పనిచేయదు. ఓన్లీ క్రియేచర్స్ విధంగా మనం సెట్ చేయడం జరిగింది. షూర్ సార్. రిత్విక్ సాయి అన్మ్యూట్ చేసుకొని అడగమ్మా. దాని తర్వాత 3 SUP 51. సార్ హాయ్ సార్, ఐఎమ్ రుతిక్ సార్. గుడ్ ఈవినింగ్. ఇప్పుడు పీపుల్ వస్తారు కదా, వారు పొలంలో పని చేసినప్పుడు వాళ్ళకి ఏమైనా డిస్టర్బెన్స్ అనిపిస్తుంది కదా, అప్పుడు మీరు ఏమైనా చేసుకుంటారా? వెరీ గుడ్. యాక్చువల్గా రూరల్ ఏరియా లోపల ఏం చేస్తారంటే ఈ అడవి పందుల నుంచి వాళ్ళ పొలాలను కాపాడుకోవడానికి కరెంట్ తీగలు పెడుతూ ఉంటారు. ఆ కరెంట్ తీగలకి కౌస్ కూడా పడి చనిపోతూ ఉంటాయి. అంతెందుకు ఇన్నోసెంట్ రైతులు కూడా చనిపోతా ఉంటారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే కరెంట్ తీగలు పెడతారో వాళ్ళు వాళ్ళ ఊర్లో దండోరా వేస్తారు, మా పొలం చుట్టూ అడవి పందులు రాకుండా కరెంట్ తీగలు పెట్టాము. సో ఆల్రెడీ ఈ డివైస్ గురించి ఊళ్ళో అందరికి తెలిసిపోయి ఉంటుంది కాబట్టి ఆ సెన్సార్ వైపు ఉన్న వైపు వెళ్ళారు కాబట్టి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఇంకోటి నువ్వు చూస్తూనే ఉంటావు, ఇప్పుడు మొక్కజొన్న లేకపోతే జొన్న పంటలు వేసినప్పుడు ఒక పళ్ళెము ఒక ప్లేట్ పెట్టేసి దానికి ఒక బాటిల్ గట్టి కనిపిస్తా ఉంటుంది, ఊరికి అది సౌండ్స్ ఇస్తా ఉంటాయి. కానీ మన డివైస్ అలాగా పక్షులు కానీ లేకపోతే మిడతలు ఏవి వచ్చినా కూడా ఈ డిటెక్ట్ చేసి అవి వచ్చినప్పుడు మాత్రమే రెస్పాండ్ అవుతుంది, అన్నప్పుడు కాదు. సో వాళ్ళకి డిస్టర్బెన్స్ ఏమి ఉండదు. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ డియర్. నెక్స్ట్ 3 SUP 51. నీ పేరు చెప్పాలి. అనిందిత సార్. అనిందిత అడగమ్మా. సార్ అది అంత దూరం నుండి ఎలా డిటెక్ట్ అవుతుంది? డిటెక్ట్ అవుతుందా, ఇప్పుడు నీకు కూడా సెన్సార్స్ ఉన్నాయి కదా, నోస్, స్కిన్ ద్వారా లేకపోతే ఇయర్స్ ఎట్లా అన్నో. సో మనకు కూడా కేపబుల్ ఉంటుంది. చిన్న పిల్లలకి కొంత దూరం నుంచి, పెద్దవాళ్ళకి ఇంకొంచెం దూరం నుంచి వినగలరు. సో అలానే ఇది కూడా సెన్సార్ కూడా సేమ్ మన సెన్స్ ఆర్గన్ లానే పనిచేస్తూ ఉంటుంది. ఆ సెన్సార్ యొక్క కెపాసిటీని బట్టి డిస్టెన్స్ డిపెండ్ అవుతుంది. ఇప్పుడు నేను యూజ్ చేసిన సెన్సార్ ఏంటంటే 7 meters లోపల ఏది వచ్చినా డిటెక్ట్ అయ్యే విధమైనటువంటి సెన్సార్ వాడాను. కొన్ని సెన్సార్స్ చాలా పెద్దవిగా ఉంటాయి, ఇవి 10 meters లేకపోతే 1 kilometer దూరంలో ఉన్న వాటిని కూడా డిటెక్ట్ చేయగలం, అంత పెద్ద సెన్సార్స్ ఉంటాయి. అర్థమైందా? ఇప్పుడు నువ్వు నాకు కనిపిస్తా ఉన్నావు, ఎలా కనిపిస్తా ఉన్నావు? సో శాటిలైట్ ద్వారా త్రూ. అలానే ఎలక్ట్రానిక్ డివైస్ లో చాలా స్ట్రెంగ్ డివైస్ కూడా ఉంటాయి. ఓకే, నేను మామూలుగా ప్రోటోటైప్ కాబట్టి చిన్న సెన్సార్ వాడడం జరిగింది. ఇది 7 meters వరకు ఈ రేంజ్ వరకు ఏది వచ్చినా కూడా డిటెక్ట్ చేయాలి. ఓకే, గ్రేట్ సార్. లాస్ట్ ధనశ్రీ, దాని తర్వాత సాక్షిత్ రెడ్డి. మిగతా వాళ్ళది ఉన్న క్వశ్చన్స్ ఉంటే హితిక, వీళ్ళతో మనం క్లోజ్ చేద్దాం. ఇంకేమన్నా ఉంటే మళ్ళీ అడుగుదాం ప్లీజ్. నమస్తే సార్, నా పేరు ధనశ్రీ. నమస్తే. ఏంటంటే మీరు అక్కడ పొలంలో మీరు మెషిన్ పెట్టేసి మీరు వెళ్ళిపోతే అప్పుడు ఏదైనా డ్యామేజ్ ఏదైనా ప్రాబ్లం వస్తే మీకు ఎలా తెలుస్తుంది? డ్యామేజెస్ అంటే ఇప్పుడు మనము ఏదైనా ఒక డివైస్ వాడేటప్పుడు, ఇప్పుడు నువ్వు మొబైల్ వాడుతున్నావు, మొబైల్ ఛార్జింగ్ కరెక్ట్ ఉందా, నా డిస్ప్లే కరెక్ట్ వస్తుంది, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకునే కదా మనం జూమ్ మీటింగ్ అటెండ్ అయింది. సో పొలం దగ్గర వెళ్ళేటప్పుడు కూడా ఈ డివైస్ పర్ఫెక్ట్ ఫిట్ గా ఉందా లేదా అని చెక్ చేసుకునే వెళ్తాం. యాక్చువల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. వన్స్ మనం ఇది తయారు చేసాము అని అంటే ఒక 7 years వరకు ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావు. అలా ఎందుకు అని అంటే మనకి యానిమల్స్ ఎప్పుడు పడితే అప్పుడు రావు, ఫ్రీక్వెంట్ గా రావు. కొన్ని ఏమో నైట్ వస్తాయి, కొన్ని మిడ్ నైట్ వస్తూ ఉంటాయి, మరి కొన్ని డే టైమ్ లో వస్తూ ఉంటాయి. ఇది ఎప్పుడైతే మనకి యానిమల్స్ వస్తాయి అప్పుడు మాత్రం యూజింగ్ గా ఉంటుంది కాబట్టి పెద్ద డ్యామేజెస్ కూడా ఏమీ ఉండవు. వెరీ గుడ్. లాస్ట్ హితిక, దాని తర్వాత సాక్షిత్ రెడ్డి, వీల్ క్లోజ్ ఇట్. ఎందుకంటే ఇంకెళ్తా ఉంటే ఈ రోజు అంతా కూడా సరిపోదు, మళ్ళీ మనం డిఫరెంట్ గా మనం సెషన్ ప్లాన్ చేద్దాం. ఓకే సార్. హితిక, నువ్వు అడగమ్మా. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. పొలంలో మెషిన్ ఎక్కడ పెడతారు సార్? పొలంలో కరెంట్ పోల్స్ ఉంటాయి కదమ్మా, కరెంట్. దాదాపుగా విలేజెస్ లో వాళ్ళ ఇంటికి దగ్గరలోనే కొన్ని పొలంలు ఉంటాయి, కొన్ని ఏమో చాలా దూరంగా ఉంటాయి. దూరంగా ఉన్న వాళ్ళకి కరెంట్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఓకే, దాని నుంచి మనం పవర్ తీసుకోవచ్చు. ఒకవేళ దీనికి కొన్ని బ్యాటరీస్ కూడా అటాచ్ చేసుకున్నట్లయితే బ్యాటరీతో కూడా రన్ అవుతుంది. బ్యాటరీస్ ద్వారా మన మొబైల్కి ఎలా అయితే ఇన్బిల్ట్ బ్యాటరీ ఉంటుందో దీనికి కూడా ఒక ఇన్బిల్ట్ బ్యాటరీ మనం అటాచ్ చేసినట్లయితే అలా కూడా రన్ అవుతుంది. ఓకే, ఎస్ సార్. లాస్ట్ సాక్షిత్ రెడ్డి, యూ కెన్ ఆస్క్ యువర్ క్వశ్చన్, దెన్ విల్ కంక్లూడ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పు హీరో. గుడ్ ఈవినింగ్ సార్. అడుగు, నీ క్వశ్చన్ అడుగు.
సార్ ఎవరైనా మనిషి చెట్టు ఊపితే ఇట్లా నడుస్తుంటే మీరు ఏ ఏ సెన్సార్ వాడారు? అదే అమ్మా మోషన్ సెన్సార్ వాడడం జరిగింది దీనికి. అంటే మోషన్ సెన్సార్. దానికి ఏ ఈ మోషన్ సెన్సార్ నేచర్ అంటే ఏంటంటే ఏదన్నా వచ్చినా ఇట్లా బ్లింక్ అవుతూ సౌండ్ ఇస్తూ ఉంటది కదా. దీని ముందర ఏదైనా ఆబ్జెక్ట్ కదిలినప్పుడు ఇది డిటెక్ట్ చేస్తూ ఉంటుంది. అలా అని చెప్పేసి కొమ్మలు ఆకులు ఇవి కాదు. ఓకే, క్రియేచర్స్ ఏదైనా లార్జ్ ఇప్పుడు సైజ్ మనుషులు వచ్చినా అది డిటెక్ట్ చేసి మనుషులు వచ్చినా కూడా డిటెక్ట్ అవుతుంది. మనుషులు వచ్చినా కూడా అవుతుంది. మనుషులు వచ్చినా కూడా డిటెక్ట్ చేస్తారు. ఎస్ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్. చాలా 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 పేషెన్స్ గా నీట్ గా ప్రతి ఒక్క డౌట్ ని చాలా క్లారిఫికేషన్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం మేబీ రాజాంజలి పాపం డిస్కనెక్ట్ అయిపోయింది. బట్ సీరియస్లీ మీరు ఈ రోజు వాల్యూ అడిషన్ ఇచ్చారు సెషన్ కి. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాజాంజలి, యూ హ్యావ్ ఎ వండర్ఫుల్ ఫ్యూచర్ తల్లి. గాడ్ బ్లెస్ యూ. ఇంకా నువ్వు అనుకున్న గోల్స్ అన్ని రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం థ్యాంక్ యూ సంపత్ సార్. మీరు చాలా ఓపిక్ గా ప్రతి ఒక్క పాయింట్ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ రోజు రాజాంజలి మిస్ అయిన సెషన్ ని మీరు మీ ఇన్పుట్స్ ద్వారా వాల్యూ అడిషన్ ఇచ్చారు. యాక్చువల్ గా పాప రాజాంజలి మొత్తం సిస్టమ్ అంతా రెడీ చేసుకొని డెమో కోడ్ ఇవ్వడానికి రెడీగా ఉంది. బట్ అక్కడ సిగ్నల్ ప్రాబ్లం వల్ల ఇది జరగలేదు. డెఫినెట్ గా నెక్స్ట్ టైం నేను వీడియో తీసైనా మనందరి వ్యూవర్స్ కోసం నేను ప్లాన్ చేస్తాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. థ్యాంక్ యూ రాజాంజలి సార్. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్. మీ స్కూల్ ని ఆదర్శ స్కూల్ గా ఖచ్చితంగా సమాజం గుర్తిస్తుంది. డెఫినెట్ గా మీరు ఆ స్థాయికి రావాలి. మీ అందరి టీం అలాగే వర్క్ చేసి మిగతా వాళ్ళందరికీ మీరు ఇన్స్పిరేషన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సార్. సో let's extend my special thanks to TSIC, Telangana State Innovation Cell. Once again KTR sir ki ఇంటింటా ఇన్నోవేటర్ పేరు మీద ఇలాంటి గొప్ప గొప్ప మేధావుల్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్న ఆ కార్యక్రమాన్ని ఇనిషియేటివ్ తీసుకున్న KTR sir కి, అలాగే దాన్ని నడిపిస్తున్న జయేష్ రంజన్ గారికి, TSIC సెల్ లో ఉండే ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తూ, మేము ఇలాంటి ఇన్నోవేటర్స్ కోసమే వీఆర్ రైజింగ్ ఫండ్ ఆల్సో. మేము ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఇప్పుడు ఇక్కడ రూరల్ ప్లేస్ లో ఉండే చాలా మంది ఇన్నోవేటర్స్ కి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. వాటన్నిటి కోసంగా మేము ఈ క్యాంపెయిన్ రన్ చేసి 1 month క్యాంపెయిన్ లో వచ్చిన కాంట్రిబ్యూషన్ ని మేము TSICకి మేము కాంట్రిబ్యూట్ చేస్తాం. దాని ద్వారా రూరల్ ఇన్నోవేటర్స్ అందరికీ కనీసం కొంతలో కొంత ఇచ్చి వాళ్ళకి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తే వాళ్ళ ఇంటెలిజెన్స్ తో వాళ్ళు ఇంకా మిరాకిల్ సృష్టించగలుగుతారు. అందుకోసం వీఆర్ రైజింగ్ దట్ ఫండ్. ఈ 30 రోజులు అయిపోయిన తర్వాత TSICకి వచ్చిన ఫండ్ అంతా మేము కాంట్రిబ్యూట్ చేసి మేము మానిటర్ చేస్తుండగానే వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తారు. ప్రతి ఇన్నోవేటర్ కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఎవరన్నా మీరు కాంట్రిబ్యూట్ చేయాలంటే హ్యాపీగా అక్కడ లింక్ ఉంటుంది, మీరు కాంట్రిబ్యూట్ చేయొచ్చు. లెట్స్ హెల్ప్ అండ్ గ్రో ఇండియా విత్ దిస్ ఇన్నోవేటర్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఈటీవీ వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తూ ఈ న్యూస్ ని ప్రతి వరల్డ్ వైడ్ రీచ్ చేస్తున్న ఈటీవీ వాళ్ళకి, అలాగే లోకల్ యాప్ ద్వారా ప్రతి డిస్ట్రిక్ట్ కి రీచ్ చేస్తున్నటువంటి లోకల్ యాప్ వారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తూ, వన్స్ అగైన్ ఈ టీం లీడ్ చేసిన నిఖిల్ గుండాకి, మాకు TSIC నుంచి సపోర్ట్ చేసిన ప్రణయ్ గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తూ, రేపు మళ్ళీ ఇంకొక ఇన్నోవేటర్ తో మీ ముందుకు రాబోతున్నాను. మిస్ అవ్వకుండా ఈ 30 days 30 ఇన్నోవేటర్స్ తో మన లైఫ్ ను డిఫరెంట్ గా మార్చుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. స్టే సేఫ్, స్టే ట్యూన్.